హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ సెషన్ లో మనం లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని మనం కంటిన్యూ చేస్తూ థర్డ్ పార్ట్ వస్తున్నాం, దట్ ఈస్ ద హ్యూమన్ స్కెలెటల్ సిస్టమ్. ఈ చాప్టర్ లో ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కొన్ని బేసిక్ డౌట్స్ ఉన్నాయి, మన సెషన్స్ ఎలా నడుస్తున్నాయి అన్నది. సో ఆ డౌట్స్ కూడా మనం ఫస్ట్ క్లియర్ చేసేసుకున్న తర్వాత మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. సో అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నది? ఓకే అంటే చాట్ సెక్షన్ లో ఒక థమ్స్ అప్ ఇచ్చేసేయండి అందరికి. అందరూ నా వాయిస్ అంతా క్లియర్ గా వినిపిస్తున్నది అందరికి? ఎస్. జస్ట్ మినిట్, సెట్టింగ్స్ కొంచెం సెట్ చేసేసుకున్నాం. హలో హలో హలో, కొంచెం లేట్ అయింది, దానికి సారీ. సారీ ఫర్ లిటిల్ బిట్ లేట్ అయింది. ఓకే, అందరికీ నా వాయిస్ క్లియర్ గా ఉందా? వాయిస్ ఇస్ క్లియర్, ఆడిబుల్, ఇలాంటి కన్ఫ్యూజన్ లేదు? ఎస్. హలో హలో హలో. ఓకే అమ్మా, ఓకే, సరే, వాయిస్ క్లియర్ గా ఉంది. సో మీ అందరికీ ఉన్న డౌట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్స్ దట్ యు ఆల్ హ్యావ్ ఇస్ దాట్, ఓకే, చాలా సింపుల్, అందరికీ ఉన్న డౌట్ ఇది. ఏంటది చెప్పండి? సెషన్స్ ఎలా నడుస్తున్నాయి ఈ ఛానల్లో, మెయిన్ వేదాంత తెలుగు ఛానల్లో, ఇంకా నీట్ ఛానల్లో? మీలో చాలా మంది స్టూడెంట్స్ నేను ఏదైతే యాక్షన్ ప్లాన్ చెప్పానో ఆ సెషన్ మీరు అటెండ్ అవ్వకపోయి ఉండొచ్చు, సో డౌట్స్ ఉండొచ్చు, లేదంటే బేసిక్ గా డౌట్స్ ఉన్నా. ఇక్కడ ఈ ఛానల్లో మనం ఏదైతే ఎన్సీఆర్టీ తో సంబంధించిన 11th సిలబస్ ఉందో, ఇంకా ఎంసెట్ సిలబస్ ఉన్నదో అదంతా మనం డిసెంబర్ వరకు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. నీట్ ఛానల్లో మనం 12th ఎన్సీఆర్టీ ఏదైతే సిలబస్ ఉందో అదంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం, సో దాట్ ద హోల్ సిలబస్ ఇస్ కంప్లీటెడ్ బై డిసెంబర్ ఎండ్. సో ఎంసెట్ స్టూడెంట్స్ కైనా నీట్ స్టూడెంట్స్ కైనా రెండు సెషన్స్ అటెండ్ అవ్వచ్చు మీరు. ఓకే, మీరు నీట్ ఎంసెట్ రెండు రాస్తున్నారు అంటే ఇట్స్ బెటర్ టు అటెండ్ బోత్ ద సెషన్స్. ఇక్కడ సెషన్స్ నేను ఈ ఆఫ్టర్నూన్ రోజు పెడతాను, అక్కడ నీట్ ఛానల్లో ఈవినింగ్ రోజు మీకు సెషన్స్ ఉంటాయి. ఈవినింగ్ లో మీకు సెషన్స్ ఉంటాయి 6:30కి, ఇక్కడ ఆఫ్టర్నూన్ 3 o'clock కి సెషన్స్ ఉంటాయి. ఓకే, అది అన్నమాట. సో బోత్ ఆఫ్ దెమ్ యూ కెన్ అటెండ్ అనమాట. ఓకే, అది. సో టైమింగ్స్ గురించి ఏం పెద్ద కష్టంగా మీకు కష్టపడకండి. టైమింగ్స్ ఇక్కడ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ క్లాస్ ఉంటాయి, అక్కడ అక్కడ ఎప్పుడు ఉంటుంది? సాయంత్రం 6:30కి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం రెండు లైవ్ పెట్టడానికి ట్రై చేస్తా. లైవ్ సెషన్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది, మీకు బాగా అర్థం అవుతుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది, కాబట్టి లెట్స్ కీప్ దమ్ లైవ్ యాజ్ వెల్. ఓకే, అది అన్నమాట. సో ఇది బేసిక్ గా న్యూ సిలబసే కాదు, మీకు ఏదైతే సిలబస్ ఉన్నదో బేసిక్ గా ఇప్పుడు రాబోయే నీట్ 2024కి లేటెస్ట్ సిలబస్ మనం డిస్కస్ చేసుకుంటాం, చెప్పుకుంటాం. ఓకే, క్లియర్? క్లియర్ అందరికీ? ఓకేనా? సో ఇవాళ ఎక్సైటింగ్ సెషన్ మొదలెడదామా? ఇవాళ సెషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకు చెప్పండి? సో చెప్తాను ఇప్పుడే మీకు, జస్ట్ మినిట్. ఇవాళ సెషన్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇవాళ సెషన్ లో మనం హ్యూమన్ స్కెలిటన్ గురించి నేర్చుకుంటాం. ఆ హ్యూమన్ స్కెలిటన్ వల్ల మన బాడీని మనం ఎలా మూవ్ చేసుకుంటున్నాం అనేది నేర్చుకుంటాం. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, అది అన్నమాట. ఓకే, సో బీ క్లియర్. ఇక్కడ నేను మీకు అందరికీ చెప్పేస్తున్నాను, వేదాంతు తెలుగు ఛానల్ ఏదైతే ఉందో, వేదాంతు తెలుగు ఛానల్ ఏదైతే ఉందో దీంట్లో 3 PM కి సెషన్స్ ఉంటాయి రోజును. ఓకే, అండ్ నీట్ తెలుగు ఏదైతే ఉందో, వేదాంతు నీట్ తెలుగు ఏదైతే ఉందో దీంట్లో మీకు సెషన్స్ ఎన్ని ఉంటాయి? ఎప్పుడు ఉంటుంది? 6:30 PM. ఓకే, క్లియర్? అర్థమైందా? ఈ 6:30 PM సెషన్ అనేది మారదు. ఈ 3 PM సెషన్ ఫర్ సపోజ్ ఎప్పుడైనా మారిందంటే నేను మీకు రెగ్యులర్ గా టెలిగ్రామ్ లో ఇన్ఫార్మ్ చేస్తాను. సో టెలిగ్రామ్ లో కనెక్ట్ అయ్యి ఉండండి, బెటర్ అది. సో రెండు టెలిగ్రామ్స్ ఉన్నాయి, ఇప్పుడు నీట్ ఛానల్ వేరే టెలిగ్రామ్ ఉంది, దాంట్లో కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, అది అన్నమాట. క్లియర్? ఓకే, సో స్కెలిటల్ సిస్టమ్ గురించి మొదలెట్టుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ ద స్కెలిటల్ సిస్టమ్. ఓకే, సో స్కెలిటల్ సిస్టమ్ అంటే ఏంటి మన బాడీలో? వై ఇస్ ద స్కెలిటల్ సిస్టమ్ ఇంపార్టెంట్? ద స్కెలిటల్ సిస్టమ్ ఇస్ బేసికల్లీ ద బోన్స్ దట్ కాన్స్టిట్యూట్స్ ద హోల్ బాడీ. మన బాడీ అంతా, మన బాడీ షేప్, మన బాడీకి ఉన్న ఫంక్షనింగ్, మన బాడీలో ఉన్న మూవ్మెంట్, ఇంకా లోకోమోషన్ ఏదైతే ఉన్నదో అదంతా మన స్కెలిటల్ సిస్టమ్ మేనేజ్ చేస్తున్నది. ఈ స్కెలిటల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీకి ఒక స్ట్రక్చరల్ ఫ్రేమ్ వర్క్ అనేది ఇస్తున్నది. రెండోది మన మూవ్మెంట్ లో హెల్ప్ చేస్తున్నది. మూడోది మన ఇంటర్నల్ ఆర్గన్స్ ఏదైతే ఉన్నాయో, లోపల హార్ట్, కిడ్నీస్, లంగ్స్, ఓకే, మన పొట్ట, ఇవన్నీ బోల్డ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ప్రొటెక్ట్ కూడా చేస్తున్నది. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ బేసికలీ ద ఫంక్షన్ ఆఫ్ అవర్ స్కెలిటల్ సిస్టమ్. ఓకే, అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం అంటే మన స్కెలిటల్ సిస్టమ్ లోని బేసిక్ గా కొన్ని డివిజన్స్ చేసుకుంటాం. విల్ డివైడ్ అవర్ స్కెలిటల్ సిస్టమ్. ఓకే, సో our skeletal system is divided into two parts, that is the axial skeleton and then is the appendicular skeleton.
సో ఇవాళ క్లాస్ కొంచెం ఫాస్ట్, కొంచెం స్పీడ్ ఉంటుంది. సో స్పీడ్ మెయింటైన్ చేయాలి, మీరు కూడా డిస్ట్రాక్ట్ అవ్వకండి, శ్రద్ధగా చూడండి. ఒకే ఉన్నదో దానికి అటాచ్ అయి ఉంటుంది. సో టు అండర్స్టాండ్ ఇట్ బెటర్, మన అపెండికులర్ స్కెలెటన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దీస్ ఆర్ ద ఫోర్ లిమ్స్, దీస్ ఆర్ ద హ్యాండ్ లిమ్స్. ఇక్కడ మనకి గర్డల్స్ అనేవి ఉంటాయి. సో కంబైనింగ్ దెమ్ టుగెదర్ మనకి ఏం దొరుకుతుంది, వాట్ డు వి గెట్? ఇఫ్ దిస్ ఇస్ ది యాక్సియల్ స్కెలెటన్, దెన్ దిస్ ఇస్ ది అపెండికులర్ స్కెలెటన్. అర్థమైందా? అర్థమైందా? యాక్సియల్ ఇంకా అపెండికులర్ స్కెలెటన్ ఏదైతే ఉందో అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఏవైంది ఏదో అంటున్నారు, లోడింగ్ అని వస్తున్నది అంటున్నారు చాలా మంది స్టూడెంట్స్. ఇస్ దేర్ ఎనీ డిఫికల్టీ ఇన్ ద క్లాస్? క్లాస్ లో ఏమైనా డిఫికల్టీ వస్తున్నదమ్మా? చెప్పండి. చాలా మంది లోడింగ్ సార్, లోడ్ అవుతుంది సార్, క్లాస్ రావడం లేదు అంటున్నారు. సార్ సార్ లోడ్ అయ్యి మళ్ళీ బాగానే వచ్చింది, కంటిన్యూ అంటున్నారు. ఏం ప్రాబ్లం లేదు కదా? ఓకే ఫైన్, ఇక్కడ వరకు అర్థమైంది నా. ఓకే, ఇందాక రాలేదు సార్, ఇప్పుడు ఓకే అంటున్నారు. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్ అమ్మా. ఓకే సరే, ఓకే సరే. ఇప్పుడు స్కెలెటల్ సిస్టమ్ లోని మనం యాక్సిల్ ఇంక అపెండికులర్ స్కెలెటన్ అనుకున్నాం కదా. విల్ డివైడ్ ది యాక్సిల్ అండ్ అపెండికులర్ స్కెలెటన్ సెపరేట్లీ. ఓకే, దానికన్నా ముందు మనం ఏం చేస్తున్నాం అంటే ఎగ్జోస్కెలెటన్ ఇంకా ఎండోస్కెలెటన్ గురించి మాట్లాడుకోవాలి. మన బాడీలోని ఎండోస్కెలెటన్ అనేది అవుతుంది అంటే మన బోన్స్ ఇంకా హార్ట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ లోపల ఉన్నాయి, బయట పక్క లేవు. సో దే ఆర్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ ది ఇన్సైడ్. మన బాడీ అన్నిటికన్నా అవుటర్ లేయర్ మన స్కిన్, ఎపిడర్మల్ స్కిన్ ఏదైతే ఉందో. అదే కొన్ని ఆర్గానిజమ్స్ లో, ఓకే సచ్ యాజ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మన మన వర్టిబ్రేట్ మనలో కూడా ఎగ్జోస్కెలిటన్ ఉంది, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెయిర్స్ అండ్ నెయిల్స్ అంతే. కానీ కొన్ని ఇన్వర్టిబ్రేట్స్ లో హార్ట్ ప్రొటెక్టివ్ కవరింగ్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ స్నేల్స్ లో మీరు చూస్తే, స్నేల్స్ లో మీరు చూసారంటే గట్టి ఒక షెల్ అనేది ఉంటుంది. ఈ షెల్ ఏదైతే ఉందో అదొక ఎగ్జోస్కెలిటన్ లా పనిచేస్తుంది. ఆర్థ్రోపోడ్స్ లో కూడా ఎగ్జోస్కెలిటన్ ఉంటుంది అనుకుంటాం, ఇన్సెక్ట్స్ లోని. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కైటిన్ యాక్చువల్లీ, కదా. సో ఈ ఎగ్జోస్కెలిటన్ అనేది బయట పక్క ఉంటుంది వాడిది, టు ప్రొటెక్ట్ ది బాడీ. మనలో స్కెలిటన్ అనేది లోపల పక్క ఉంటుంది, టు ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ ది ఇన్సైడ్. ఓకే, ఇది ఒక చిన్న డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకుందాం, దట్స్ ఇట్. దానికన్నా ఎక్కువ ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏదైతే ఉందో యాక్సియల్ ఇంకా అపెండికులర్ స్కెలిటన్ ని డివైడ్ చేద్దాం. ఇక్కడ నుంచి ఐ వాంట్ యువర్ కంప్లీట్ అటెన్షన్. ఇంకా మీరు కూడా ఇక్కడ నుంచి రాయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మన యాక్సియల్ స్కెలిటన్ లో టోటల్ ఎన్ని బోన్స్ ఉన్నాయి అనుకున్నాం? 80 బోన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ అ టోటల్ ఆఫ్ 80 బోన్స్. కరెక్ట్, కరెక్ట్. వీ హ్యావ్ అ టోటల్ ఆఫ్ 80 బోన్స్. అందరూ రాస్తున్నారా? టేక్ అ పెన్ అండ్ పేపర్. ఇంకా నాతో పాటు అందరూ రాయండి. అందరూ రెడీనా? యాక్సియల్ స్కెలిటన్ అందరూ రాయడానికి రెడీనా? ఇది మీరు చేత్తో మీరు రాశారంటే ఇంకొకసారి మీరు చదవక్కర్లేదు. ఒకసారి ఇదంతా మీకు వచ్చేసిందంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ క్రూషియల్ ఫర్ యూ. మీరు ఒకసారి మీ చేత్తో కూడా రాయాలి. అందుకే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ అ పెన్ అండ్ పేపర్ అండ్ స్టార్ట్ రైటింగ్. ఎస్ ఆర్ నో? అందరూ రాస్తున్నారా? ఎవ్రీవన్ రెడీ? మొదలెడదామమ్మా, మొదలెడదామా? లెట్ us begin. జస్ట్ అ మినిట్, జస్ట్ ఒక్క నిమిషం ఆగండి. అందరూ పెన్ ఇంకా పేపర్ తీసుకుని రెడీగా ఉండండి. రెడీ? రెడీ, ఆల్ రెడీ. లెట్స్ బిగిన్, పదండి. ఓకే, సో ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ యాక్సియల్ స్కెలిటన్ లోని మనం డివిజన్స్ చేసుకున్నారండి. లెట్ us మేక్ సమ్ డివిజన్స్ ఇన్ ది యాక్సియల్ స్కెలిటన్. మన యాక్సియల్ స్కెలిటన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డివైడెడ్ అండర్ స్కల్. ఓకే, దాని తర్వాత ఫర్దర్ వచ్చేసి మనది వర్టిబ్రల్ కాలం, రిబ్స్, ఇంకా లాస్ట్ లో స్టర్నమ్. దీస్ ఆర్ ద లార్జర్ క్లాసిఫికేషన్స్. స్కల్ లోనే ఫర్దర్ ఇంకొన్ని క్లాసిఫికేషన్స్ వస్తాయి. ఓకే, బట్ దీస్ ఆర్ ద లార్జర్ క్లాసిఫికేషన్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. స్కల్, వర్టిబ్రల్ కాలం, రిబ్స్ అండ్ స్టర్నమ్. ఓకే, ఇక్కడ వరకు అందరూ రాయిస్తున్నారా? ఓకే,
నా ఇప్పుడు నెక్స్ట్ మనం రాస్తాం స్కల్ గురించి. విల్ గో ఫర్దర్ ఇన్ టు ద స్కల్. అండ్ ఇన్ స్కల్ వీ హ్యావ్ 4 types. ఫస్ట్ యాక్చువల్గా 2 types అంటాం, కాకపోతే మనం 4 types డిస్కస్ చేసుకుంటాం. వన్ ఈస్ ద క్రేనియల్ బోన్స్, ఓకే, దెన్ ఈస్ ద ఫేషియల్ బోన్స్, దెన్ కమ్స్ ద ఇయర్ ఆసికల్స్, అండ్ లాస్ట్ లో మనకు వచ్చేసి ఏమొస్తాయి హయాయిడ్ బోన్. ఓకే, సో క్రేనియల్ బోన్స్ ఏవైతే ఉన్నాయో, ద క్రేనియల్ బోన్స్ ఆర్ యాక్చువల్లీ 8 in నంబర్. టోటల్ 8 ఉంటాయి క్రేనియల్ బోన్స్. ఫేషియల్ బోన్స్ వచ్చేసి మన ఫేస్, క్రేనియం అంటే బ్రెయిన్ బాక్స్ అన్నమాట. ఈ క్రేనియల్ బోన్స్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ ఫార్మింగ్ ద బ్రెయిన్ బాక్స్. దీని గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుంటాం, డోంట్ వరీ. మన బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి క్రేనియల్ బోన్స్ అన్ని కలిపి, సూచర్స్ లాంటి ఫార్మ్ చేసి మన బ్రెయిన్ ఒక బ్రెయిన్ బాక్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. దేని వల్ల అయితే మన బ్రెయిన్ ప్రొటెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, అది అన్నమాట. సో ఎవరెవరిలో అయితే బ్రెయిన్ ఉందో దాంట్లో వాళ్ళలో క్రేనియల్ బోన్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరెవరైతే లొల్లి చాట్లు పెడుతున్నారో వాళ్ళకి క్రేనియల్ బోన్స్ ఉన్నా లేకపోయినా ఒకటి, ఎందుకంటే బ్రెయిన్ లేదు కదా. సో క్రేనియల్ బోన్స్ ఉన్నా లేకపోయినా ఏం చేసుకుంటారు చెప్పండి, వేస్టే కదా. అనవసరంగా క్రేనియల్ బోన్స్ వేస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు, అంతే, ఇంకేమీ లేదు. బ్రెయిన్ అయితే లేదు లోపల, అది అన్నమాట. బ్రెయిన్ ఉంటే అలా ఏదో పనులు చేస్తారు చెప్పండి, అనవసరంగా వచ్చి లొల్లి పెట్టుకోవడం, అది. ఓకేనా, అది అన్నమాట. సో అలాంటి వాళ్ళు క్రేనియల్ బోన్స్ ఉన్నా లేకపోయినా ఒకటే. పర్ బేసిక్ గా క్రేనియల్ బోన్స్ ఏమి ఉంటాయి, దే ఆర్ ప్రొటెక్టింగ్ ద బ్రెయిన్. నా నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఫేషియల్ బోన్స్. ఫేషియల్ బోన్స్ వచ్చేసి మనకి 14 ఉంటాయి. ఈ 14 బోన్స్ మన మొహంలో ఉన్న కదలికని, దాని తర్వాత మన మొహంలో ఉన్న షేప్ ఇంకా స్ట్రక్చర్ ని మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అది కాకుండా మన బాడీలో, మన మొహంలో అంతట్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, మన ఊపిరి తీసుకోవడం అయినా, మన ఫుడ్ తినడం అయినా, ఇవన్నిటికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఓకే, అర్థమైందా? అది అన్నమాట. ఎవరైతే పెట్టలేదో లొలి చాట్స్, నో ప్రాబ్లం. ఎవరైతే పెట్టారో వాళ్ళని అంటున్నాను. సో ఎవరైతే పెట్టలేదో ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇయర్ ఆసికల్స్ గురించి వద్దాం. మన ఇయర్ ఆసికల్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ 3. దట్ ఈస్ మాలియస్, ఇన్కస్, ఇంకా స్టేపీస్. 3 ఉన్నాయి. ఓకే, ఇవి రెండు ఇయర్స్ కి రెండేసి ఉన్నాయి కాబట్టి టూ 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 రెండేసి. మన అందరికి రెండేసి చెవులు ఉన్నాయి కదా, సో రెండేసి ఉంటాయి అన్నమాట అందరికి. ఓకే, జస్ట్ మినిట్. క్లియర్, అది అన్నమాట. రైట్. ఇప్పుడు లాస్ట్ లో హయాయిడ్ బోన్ మనది ఒకటే ఉంటుంది. దెర్ ఇస్ వన్ హయాయిడ్ బోన్, దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ టోటల్ గా ఇవన్నీ ఉన్నాయి, 6 ఉన్నాయి ఇవి టోటల్ గా ఇయర్ ఆసికల్స్. క్లియర్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి వర్టిబ్రల్ కాలమ్ కి వచ్చాం. లెట్స్ కమ్ టు ద వర్టిబ్రల్ కాలమ్. Now in the vertebral column, we have to understand there are total of 26 bones in the vertebral column, in which there are 7 cervical, 12 thoracic. Cervical అంటే మన నెక్ ఏరియా అంతా ఏదైతే ఉందో, మనది ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ నుంచి పూర్తిగా తల కింద నుంచి నెక్ ఏరియా ఏదైతే ఉన్నదో అదంతా మొత్తం మన మనది ఏదైతే స్కల్ ఉందో, స్కల్ ని మనది ఇక్కడ పార్ట్ ని కనెక్ట్ చేసేది, ఇక్కడ వరకు కనెక్ట్ చేసేది మన సర్వైకల్ వర్టిబ్రే అన్నమాట. సో దే ఆర్ సపోర్టింగ్ అవర్ స్కల్ బేసికలీ. సర్వైకల్ వర్టిబ్రే ఆర్ సపోర్టింగ్ ద స్కల్. సో థొరాసిక్ వర్టిబ్రే ఉంటాయి 12. దాని తర్వాత నెక్స్ట్ చెప్పండి ఎన్ని. నెక్స్ట్ 5 లుంబార్ వర్టిబ్రే. పదండి. లుంబార్ వర్టిబ్రే ఏదైతే మనది వెనకాతలు సపోర్ట్ చేస్తున్నాయి, బ్యాక్ ని సపోర్ట్ చేస్తున్నాయి. దాని తర్వాత ఒకటి సాక్రల్ ఉంటుంది. ఓకే, ఇవి యాక్చువల్ గా 5 ఫ్యూజ్ అయ్యి ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, జస్ట్ మినిట్, 5 ఫ్యూజ్ అయ్యి ఒకటి ఫామ్ అయ్యింది కాబట్టి దీన్ని మనం నంబర్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో సాక్రల్. అదే కాడల్ కూడా 4 ఫ్యూజ్ అయ్యి ఒకటి ఫామ్ అయింది. సో దట్ ఈస్ కాకీజియల్. ఇక్కడ వరకు అందరూ రాసుకుంటున్నారా? అందరూ క్లియర్ గా రాసుకుంటున్నారా? ఎస్, ఓకే, అది అన్నమాట. అది అన్నమాట, క్లియర్. సో ఇక్కడ వరకు మనకి టోటల్ ఆఫ్ 26 బోన్స్ అయిపోయి. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం రిబ్స్ గురించి మాట్లాడుకోవాలి. సో మన దగ్గర ఉన్న రిబ్స్ ఏదైతే ఉన్నాయో, ఎన్ని రిబ్స్ ఉన్నాయంటే వీ హ్యావ్ 12 పేర్స్ 12 పేర్స్ ఆఫ్ రిబ్స్. ఈ 12 పేర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఆఫ్ 24 ఉన్నాయండి.
ఇప్పుడు 24లోని ఫస్ట్ 7 రిబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం, ట్రూ రిబ్స్ అంటాం. దోస్ ఆర్ ద ట్రూ రిబ్స్. ఓకే, ఫస్ట్ 7 ఏమంటాం మనం, ట్రూ రిబ్స్ అంటాం. హలో వినయ్, హలో. ఎవరికి అర్థం కాదు సార్? ఎక్స్ప్లెయిన్ సాక్రల్ పార్ట్, ఐ డి నాట్ అండర్స్టాండ్. సాక్రల్ ఏం జరుగుతున్నది అంటే, అవి యాక్చువల్ గా కొన్ని వర్టిబ్రేట్స్ లోని సాక్రల్ వర్టిబ్రే ఏవైతే ఉన్నాయో సెపరేట్ గా ఉన్నాయి అన్నమాట. ఓకే, కొన్ని వర్టిబ్రే ఏవైతే ఉన్నాయో, వర్టిబ్రేట్ ఆఫ్, ఇప్పుడు మనం మ్యామల్స్, మనం కొన్ని వేరే ఆర్గానిజమ్స్ లోని విచ్ ఆర్ వర్టిబ్రేట్స్, విచ్ ఆర్ కార్డేట్స్ బేసికలీ. ఓకే, వాళ్ళలోని యాక్చువల్ గా 5 కొన్నిట్లో ఫ్యూజ్ అవ్వలేదు, ఆ 5 సెపరేట్ గా ఉంటాయి. అలాగే ఆ 4 కూడా సెపరేట్ గా ఉంటాయి. ఇంకా కొక్కిజల్ నుంచి యాక్చువల్ గా కొన్నిట్లో అయితే టెయిల్ అనేది ఫామ్ అవుతుంది. మనలో అయితే టెయిల్ లేదు, సో మనలో ఫామ్ అవుతుంది, కానీ వేరే వాళ్ళలో టెయిల్ అనేది ఫామ్ అవుతుంది. సో టెయిల్ బోన్ అనమాట. కొక్కిజల్ బోన్ ఇస్ ద టెయిల్ బోన్ బేసికలీ. సో ఇవన్నీ ఫ్యూజ్ అయిపోయాయి అనమాట. 5 సెపరేట్ బోన్స్ ఫ్యూజ్ అయ్యి ఒక బోన్ ఫామ్ అయింది. కొక్కిజల్ కూడా 4 సెపరేట్ బోన్స్ కలిపి ఒక బోన్ ని ఫామ్ అయ్యింది. ఫ్యూజ్ అయిపోయాయి అనమాట బోన్స్. అది ఇంకేం లేదు. ఓకే, అది. నెక్స్ట్ ఇప్పుడు రిబ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ 7 రిబ్స్ ని మనం ట్రూ రిబ్స్ అంటాం. 8th, 9th, ఇంకా 10th రిబ్స్ ని మనం వర్టిబ్రో కాండ్రల్ లేదంటే ఫాల్స్ రిబ్స్ అంటాం. ఎందుకంటే ఇవి ఎలా కనెక్ట్ అవ్వవు. ఇప్పుడు ఎందుకు అలా ఫాల్స్ రిబ్స్ అంటున్నావు తర్వాత చెప్తాను, సో డోంట్ వరీ. తర్వాత 11th ఇంకా 12th ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. సో ఇది నా వెనకాతలు ఉంటుంది, మీరు చూసుకోవచ్చు తర్వాత. ఓకే, ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఇప్పుడు స్టర్నమ్ అనేది ఎంత ఉంటుందంటే, ద స్టర్నమ్ ఈస్ 1 in number. ఓకే, ఫ్లాట్ సెంట్రల్ బోన్ ఇక్కడ వెంట్రల్ గా ఉంటుంది మనకి. ఇట్ ఈస్ 1 in number. సో క్యాల్కులేట్ చేసుకోండి అన్ని. క్యాల్కులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? ఇఫ్ యూ కెన్ క్యాల్కులేట్, ఓకే, ఇఫ్ యూ కెన్ క్యాల్కులేట్ హౌ మచ్ బోన్స్ వీ హ్యావ్ ఇన్ అ టోటల్. స్కల్ లో చూసుకోండి, 8 + 14 22 + 1 23 + 6 29. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 130 అయిపోయింది. 30 తర్వాత 26 24 కలిపి ఎంత అయింది? 50 అయిపోయింది. సో టోటల్ 80 బోన్స్ అయిపోయాయి అనమాట. వీ హ్యావ్ అ టోటల్ ఆఫ్ 80 బోన్స్. స్టర్నమ్ ని బ్రెస్ట్ బోన్ అని కూడా అంటారు. వెరీ గుడ్, ఎవరు చెప్పారు? వైష్ణవి చెప్పింది. వెరీ గుడ్ అమ్మ. బ్రెస్ట్ బోన్ అని కూడా అంటాం. కరెక్ట్. ఓకే, అది అన్నమాట. రైట్, క్లియర్. 80 బోన్స్ అయిపోయాయి మనవి. సో యాక్సిల్ స్కెలెటన్ అనేది దీంతో కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మనం అపెండికులర్ స్కెలెటన్ కూడా ఒకసారి రాసుకుందాం. రాసుకున్న తర్వాత విల్ గో ఇంటూ ఫర్దర్ దేంట్లోకి అండర్స్టాండ్ చేసుకోండి అనమాట. అర్థమైందా అందరికి? ఇక్కడ వరకు అర్థమైందా? ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు కదా? ఒక్క నిమిషం. ఓకే, ఓకే, సరే. పదండి ఇంకా మనం అపెండికులర్ స్కెలెటన్ అనేది రాస్తున్నాం. లెట్స్ రైట్ ద అపెండికులర్ స్కెలెటన్. మన అపెండికులర్ స్కెలెటన్ లో టోటల్ ఆఫ్ 126 బోన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 126 బోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎలా రాసుకుందాం? హౌ కెన్ వి రైట్ ఇట్? రెండు పార్ట్స్ లో ముందు డివైడ్ చేసుకుందాం. ఓకే, ఇటుపక్క లిమ్స్ వస్తాయి, ఇటుపక్క గర్డల్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అపెండికులర్ స్కెలెటన్ ఏం చేస్తున్నది అంటే యాక్సిల్ స్కెలెటన్ తో కనెక్ట్ అవుతున్నది. కనెక్ట్ ఎలా అవుతున్నది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గర్డల్స్. అపెండికులర్ స్కెలెటన్ లో ఉన్న గర్డల్స్ ఏవైతే ఉన్నాయి, పెక్టోరల్ గర్డల్ ఫోర్ లిమ్ ని యాక్సిల్ స్కెలెటన్ ని కనెక్ట్ చేస్తుంది. ఇంకా అపెండికులర్ స్కెలెటన్ లో ఉన్న పెల్విక్ గర్డల్, ఓకే, హైండ్ లిమ్ ని ఇంకా యాక్సిల్ స్కెలెటన్ ని కనెక్ట్ చేస్తుంది. ఓకే, అది అన్నమాట. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మనం తర్వాత మాట్లాడుకుంటాం. కాకపోతే ఫస్ట్ ఏ బోన్స్ ఉన్నాయో ఫస్ట్ అవి డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసుకున్నట్లయితే ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్ అబౌట్ దెమ్, ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ లిమ్స్ లో అయితే మనకి వీ హ్యావ్ 2 limbs. వన్ ఇస్ ద ఫోర్ లిమ్ అండ్ వన్ ఇస్ ద హైండ్ లిమ్ కదా. ఫోర్ లిమ్ ఇంకా హైండ్ లిమ్, కరెక్ట్. ఇప్పుడు ఫోర్ లిమ్ లోని మనకి రెండు ఫోర్ లిమ్స్ ఉన్నాయి. ఓకే, కానీ సింగిల్ గా ఒక ఫోర్ లిమ్ లో ఏ బోన్స్ ఉన్నాయో మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ ఫోర్ లిమ్ ఏదైతే ఉందో, మన చెయ్యి ఏదైతే ఉందో, మన చేతిని మనం అంటే మనది ఏదైతే ఫస్ట్ లిమ్ ఉన్నదో దీన్ని మనం ఫోర్ లిమ్ అంటాం. కాళ్ళ దగ్గర ఉన్న లిమ్ ని హైండ్ లిమ్ అంటాం. సింపుల్. సో ఫోర్ లిమ్ లో మనకి హ్యూమరస్ బోన్ ఉంటుంది. అన్నిటికన్నా ఫస్ట్ పెద్ద బోన్ హ్యూమరస్ ఒకటి ఉంటుంది. రేడియస్
ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్న బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రేడియస్ అంటాం అన్నమాట. ఇక్కడ ఉన్నది రేడియస్, ఇక్కడ ఉన్నది అల్నా అన్నమాట. ఓకే, రేడియస్ ఇంకా అల్నా వస్తాయి. సో రేడియస్, అల్నా. ఓకే, ఒకటి. దాని తర్వాత బ్రెస్ట్ బోన్స్ ఉంటాయి. ఈ బ్రెస్ట్ బోన్స్ మనం ఏమంటాం? వాట్ డు వి కాల్ ద బ్రెస్ట్ బోన్స్? కార్పల్స్. ఇవన్నీ ఉన్నాయి? 8 ఉన్నాయి. ఈ 8 ఎన్ని ఉంటాయి ఇక్కడ బ్రెస్ట్ దగ్గర? ఎన్ని బోన్స్ ఉంటాయి ఇక్కడ? ఇక్కడ ఎన్ని బోన్స్ ఉంటాయి బ్రెస్ట్ లోని? 8 బోన్స్ ఉంటాయి ఇక్కడ. దాని తర్వాత వచ్చేవి 5 ఉంటాయి. ఓకే, లాస్ట్ లో వచ్చేసి ఫెలాంజెస్. అంటే మన చేతుల్లో, జస్ట్ మినిట్ విల్ రైట్ ఇట్ ఫస్ట్. లాస్ట్ లో వచ్చేసి ఫెలాంజెస్. జస్ట్ మినిట్. ఓకే, లోడ్ అవుతున్నది గడి. ఏదో ప్రాబ్లం వస్తున్నది కదా సెషన్స్ లోని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రైట్, ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ నడుస్తున్నాయి సెషన్ లో ఇవాళ. చాలాసార్లు లోడ్ అవుతున్నది అంటున్నారు. ఓబిఎస్ అనేది డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతున్నది కదా. సరే, ఓ పని చేద్దాం, ఆగండి. లెట్ us try to maintain a constant connection. ఓకే, 1 minute ఆగండి. ఓకేనా అన్న? పదండి, కంటిన్యూ చేద్దాం. లెట్స్ కంటిన్యూ. అందరికి ఎందుకు ఇలా అవుతున్నది అబ్బా ఇవాళ? లోడింగ్ లోడింగ్ అని అంటున్నారు. మళ్ళీ లోడ్ అని వస్తుంది సార్ అంటున్నారు. హలో హలో, మీరు ఎప్పుడు కంటిన్యూ చేద్దాం? వి థింక్ యువర్ నెట్వర్క్ పువర్ సార్. మేబీ అవ్వచ్చమ్మా, నా నెట్వర్క్ ఇక్కడ బాగాలేదేమో. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఓకే, లెట్ us hope no more problems. ఓకే సార్, కార్పల్స్ నుంచి మళ్ళీ చెప్పండి. ఓకే ఓకే, చెప్తానమ్మా, చెప్తాను. అదే, ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ నెట్ సరిగా లేక అనుకుంటున్నారు. నెట్ సరిగా లేక కాదమ్మా, ఫిజిక్స్ క్లాస్ కూడా ఇవాళ అలాగే అయింది. చూడండి, వైష్ణవి చెప్తున్నారు అదే. సో నెట్వర్క్ వల్ల కాదు, నెట్వర్క్ బాగానే ఉందమ్మా ఇక్కడ అనేది. స్పీడ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. నెట్వర్క్ లో ఎలాంటి ప్రాబ్లం అయితే రావట్లేదు. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ యూట్యూబ్ సైడ్ యాక్చువల్లీ. ఓకే, సరే, ఇప్పుడు ఓకే అంటున్నారు కాబట్టి లెట్స్ గో ఫర్దర్ నా. ఓకే, వినండి ఇప్పుడు. అయితే మీరందరికీ డౌట్ ఏమొచ్చిందంటే, జస్ట్ మినిట్, మీ అందరికీ డౌట్ ఏమొచ్చిందంటే సార్ ఇక్కడ నుంచి మళ్ళీ కార్పస్ నుంచి చెప్పండి అంటున్నారు. చూడండి, ఫస్ట్ నేనేం చెప్పానంటే, ఫస్ట్ మనది లింబు హ్యూమరస్. దాని తర్వాత ఇక్కడ రెండు ఉంటాయి. మన ఇక్కడ రెండు ఉంటాయి. ఏంటవి? రేడియస్ ఇంకా అల్నా అన్నమాట. ఇంకా రేడియస్, ఇక్కడ రేడియస్ ఇంకా అల్నా ఉంటుంది. ఓకే, రేడియస్ అల్నా ఉన్న తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది కార్పల్స్. దట్ ఆర్ ద వెస్ట్ బోన్స్. మన బ్రెస్ట్ లో ఉన్న బోన్స్ మనం కార్పల్స్ అంటాం. ఓకే, కార్పల్స్ తర్వాత మనకు వచ్చేది మెటా కార్పల్స్. ఇది ఏదైతే మొత్తం మనది పాము ఉన్నదో, ఓకే, హస్తంలో ఈ పాము ఏదైతే ఉన్నదో దీన్ని మనం మెటా కార్పల్స్ అంటాం. ఇక్కడ ఉన్న బోన్స్ అన్నిటిని. దాని తర్వాత మన వేళ్లలో బోన్స్ ఏవైతే ఉన్నాయో, మన వేళ్లలో ఉన్న బోన్స్ మనం టార్సల్స్ అంటాం. ఓకే, మన వేళ్లలో ఉన్న బోన్స్ మనం ఏమంటాం? టార్సల్స్ అంటాం. ఓకే, అది అన్నమాట. గోయింగ్ ఫర్దర్, హైండ్ లెమ్ గురించి మాట్లాడుకుంటాం. హైండ్ లెమ్ లో ఉన్న బోన్స్ గురించి మాట్లాడుకుంటే అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేది ఫీమర్. మన థై బోన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫీమర్ అంటాం, ఒకటి ఉంటుంది. దాని తర్వాత టిబిలా, మన కావ్స్ ఏవైతే ఉన్నాయో దాని అక్కడ ఉన్న బోన్స్ అన్నమాట. టిబిలా ఒకటి, ఫిబులా ఒకటి, టిబియా ఫిబులా అంటాం దీన్ని. ఒకటి ఉంటాయి. దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది మనకి 7 ఉంటాయి. ఓకే, దాని తర్వాత మెటాటార్ సర్ఫేస్ ఏదైతే ఉందో, ఇలా మన పాదం ఉంటే దాంట్లో ఇలాగా దిస్ ఇస్ ఆర్ లెగ్. ఇక్కడ ఏదైతే మెయిన్ బోన్స్ ఉంటాయో అక్కడ మనం ఇక్కడ ఇవి టార్సిల్స్. మళ్ళీ యాజ్ యూజువల్ ఫెలాంజెస్ వస్తాయి వేళ్లలో, కాళ్ళలో ఉన్న ఏవైతే వేళ్ళు ఉన్నాయో. ఓకే, దే ఆర్ ఇన్ 14 ఇన్ నంబర్. ఓకే, 14 ఇన్. వాడి క్లాస్ అంతా దీని వల్లే డిస్టర్బ్ అయిపోతుంది. సో స్కల్ లో 22 బోన్స్, 23 బోన్స్ అంటే 22 బోన్స్ అమ్మా స్కల్. ఓకేనా, అది అన్నమాట.
వాళ్ళ క్లాస్ అంతా దీనివల్ల దొబ్బేస్తున్నారు. ఇది కూడా లాస్ట్ లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక్క బోన్ మిగిలిపోయింది, అండ్ దట్ ఈస్ ద పాటెల్లా బోన్ విచ్ ఇస్ ద నీ క్యాప్ అంటాం. ఓకే, జస్ట్ మినిట్. ఇప్పుడు ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం కానివ్వండి. పెటెల్లా ఆర్ ద నీ బోన్ ఇది ఒకటి ఉంటుంది. సో టోటల్ వీ హ్యావ్ 30 bones. ఓకే, సో బికాస్ వీ హ్యావ్ టూ limbs ఈచ్, సో అందుకే ఫోర్ లిమ్స్ లో 60 ఉంటాయి, హైండ్ లిమ్స్ లో కూడా 60 ఉంటాయి. బికాస్ వీ హ్యావ్ ఫోర్ limbs అండ్ టూ హైండ్ limbs కదా, రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? 120 bones ఇన్ ద లిమ్స్. సో టోటల్ మన చేతుల్లో కాళ్ళు కలుపుకునే దగ్గర దగ్గర 120 దుమ్ములు ఉన్నాయి. ఓకే, అర్థమైందా? కరెక్ట్, అర్థమైందా? ఓకేనా? అమ్మా పరమేశ్వరి, ఏం చాప్టర్ ఇది అని అడుగుతున్నారు. మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ ఆర్ లోకోమోషన్ అండ్ మూవ్మెంట్. దేంట్లో అయితే మనం మన లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ అంటే ఏమిటి, మన బాడీలో జరిగే మూవ్మెంట్ గురించి, ఏవైతే మనం బాడీలో పార్ట్స్ వాడుతున్నామో మన బోన్స్ ని మజిల్స్ ని, దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇవాళ మనం స్కెలిటల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అర్థమైందా? అది అన్నమాట. ఇప్పుడు దీంతో నెక్స్ట్ మనం వెళ్ళేది గర్డల్స్ పక్క. లెట్స్ గో టువర్డ్స్ ద గర్డల్స్. గర్డల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలోని, ఓకే, వీ హ్యావ్ టూ గర్డల్స్. వన్ ఈస్ ద పెక్టోరల్ గర్డల్. పెక్టోరల్ గార్డెన్ లో టోటల్, ఇప్పుడు గార్డెన్ లో టోటల్ 6 బోన్స్ ఉన్నాయి. ఇందులో పెక్టోరల్ గార్డెన్ లో 4 బోన్స్ వస్తాయి. దాని తర్వాత అంటే క్లావికల్ స్కాపులా అన్నమాట. క్లావికల్ ఇవి టూ ఉంటాయి. ఓకే, అదే పెల్విక్ గార్డెన్ లోని, పెల్విక్ గార్డెన్ ఏదైతే ఉందో పెల్విక్ గార్డెన్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఒకే టైప్ ఆఫ్ బోన్ ఉంటుంది. దేన్ని అయితే మనం కాక్సెల్ బోన్ అంటాం. ఏమంటాం అమ్మా దాన్ని? వి కాల్ ఇట్ యాజ్ ద కాక్సెల్ బోన్. ఈ కాక్సెల్ బోన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ మేడ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ త్రీ బోన్స్. ఏమిటా త్రీ బోన్స్? కాక్సెల్ బోన్ దేని వల్ల ఫామ్ అయి ఉంది? జస్ట్ మినిట్, ఇట్స్ జస్ట్ మినిట్. పెల్విక్ గర్డల్ లోని రెండు కాక్సెల్ బోన్స్ ఉంటాయి. ఓకే, ఈ కాక్సెల్ బోన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫౌండ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ త్రీ బోన్స్, దట్ ఈస్ ఇలియం ప్లస్ ఇస్కియం ప్లస్ ప్యూబిస్. ఇలియం, ఇస్కియం అండ్ ప్యూబిస్. ఇలియం, ఇస్కియం అండ్ ప్యూబిస్. కరెక్ట్. ఓకే, సో 126 బోన్స్ అయిపోయాయి. ఇక్కడ కూడా 126 బోన్స్ కంప్లీట్ అయిపోయా. ఓకేనా? ఇప్పుడు మనం వన్ బై వన్ ఏం చేస్తాం? నౌ వన్ బై వన్ విల్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దమ్. ఓకే, ఇక్కడ మనకు ఒక ఐడియా అనేది వచ్చేసింది, యాక్సిల్ స్కెలిటన్ పెర్పెండికులర్ స్కెలిటన్ అంటే ఏంటో అని. ఓకే, ఇప్పుడు వన్ బై వన్ మనం ఏం చేస్తాం? విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద బేసిక్స్ ఆఫ్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, అది అన్నమాట. పదండి, అన్నిటికన్నా ఫస్ట్ మనం క్రేనియం తో స్టార్ట్ చేయబోతున్నాం. లెట్ us స్టార్ట్ విత్ ద క్రేనియం ఫస్ట్. క్రేనియం అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏంటది, ఫస్ట్ యాక్సిల్ స్కెలిటన్ గురించి మాట్లాడుకుంటాం. యాక్సిల్ తర్వాత ఎపెండికులర్ స్కెలిటన్ గురించి మాట్లాడుతాం. సో మొదలెడదామా? అందరూ రెడీనా? ఇది ఇంక ఎక్కడి నుంచి మనకి ఫాస్ట్ గా అవుతుంది. ఇంకా వి వాంట్ బి డిలేయింగ్ ఇట్ హియర్. ఇక్కడ నుంచి ఇంకా స్పీడ్ గా మాట్లాడుకుంటాం మనం. ఓకే, అర్థమైందా? అది అన్నమాట. రైట్. సరే, ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ క్రేనియల్ ఇంకా ఫేషియల్ బోన్స్ కలిపి 22 ఉన్నాయి కదా, హెయిర్డ్ బోన్స్ స్కల్ లో పార్ట్ ఎలాంటి, అప్పుడు 23 బోన్స్ ఎందుకు ఉండవు స్కల్ లో? అయితే ఇప్పుడు మనది ఏదైతే స్కల్ ఉన్నది కదమ్మా, స్కల్ మనం చూసుకున్నట్లయితే, టాక్ అబౌట్ స్కల్, చూడండి స్కల్ లో ప్రాబ్లం ఏంటంటే, స్కల్ లోని మనకి 22 బోన్స్ ఉన్నాయి. సో ఈ 22 బోన్స్ మనం లెక్కలో వేసుకుంటే దాంట్లో మనకి క్రేనియల్ ఇంకా ఫేషియల్ ఇవి వస్తాయి. క్రేనియల్ మనకి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. వీటిని మనం స్టెప్ ఆఫ్ 8 అంటాం. ఏమంటాం? స్టెప్ ఆఫ్ 8 అంటే దీంట్లో ఏమేమి వస్తాయి? స్పినాయిడ్ వస్తుంది, ఎస్ అంటే స్పినాయిడ్, టీ అంటే టెంపోరల్, ఓకే, ఈ అంటే ఇథమాయిడ్, పి అంటే పెరైటల్, ఓ అంటే ఆసిపిటల్, ఇంకా ఆఫ్ అంటే
ఫ్రాంటల్. సో ఇందులోని టెంపోరల్ రెండు ఉంటాయి, ఇంకా పెరైటల్ రెండు ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఫేషియల్ బోన్స్ అనేవి మనకు టోటల్ ఆఫ్ 14 బోన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇవి మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీస్ 14 బోన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, బట్ ద క్రేనియల్ బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇంపార్టెంట్, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 14 బోన్స్ ఇవన్నీ కలిపి ఎన్ని 22 బోన్స్ అయితే సరిపోయింది. కాకపోతే అడిషనల్ గా మనకి ఇయర్ ఆసికల్స్ ఎన్ని ఉంటాయి? అది కాకుండా హయోయిడ్ బోన్ ఒకటి ఉంటుంది. ఈ హయోయిడ్ బోన్ ఒకటి యాక్చువల్ గా ఇవి స్కల్ లో ఒక పార్ట్ కాదు, కానీ ఇవి స్కల్ దగ్గరే ఉన్నాయి. మన చెవుల్లో ఉన్న ఇయర్ ఆస్కల్ స్కల్ లోపలే ఉన్నాయి. మన హయోయిడ్ బోన్ స్కల్ కిందనే ఉంది, మన సపోర్ట్ చేస్తున్నది మన టంగ్ ని, మనం ఏదైతే మనది జా ఉన్నదో దాన్ని సపోర్ట్ చేస్తున్నది. సో దాని వల్ల వీటిని మనం స్కల్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ చెప్పుకున్నాం, కానీ దే ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద స్కల్. దే కెన్ బి స్టడీడ్ సపరేట్లీ. సో దట్స్ వై ఈ 7 బోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సపరేట్ గా పెట్టుకుంటాం. సో అలా చూసుకున్నట్లయితే 29 బోన్స్ అవుతాయి, అలా చూసుకుంటే 22 బోన్స్ అవుతాయి. Am I clear for everyone? Am I clear for everyone? Am I clear? క్లియర్ అయిందా? ఈ విషయం అర్థమైందా అందరికి? సో ఇందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఓకే, మొహమ్మద్ అబ్బాస్ అడిగారు, సారీ అబ్బాస్ కదా, అమీర్ అడిగారు, మొహమ్మద్ ఆమీర్ అడిగారు, అతనికి చెప్పాను. మీ అందరికి కూడా క్లియర్ అయి ఉండాలి. ఎవరెవరైతే సెషన్ ఇంకా లైక్ చేయలేదో త్వరగా సెషన్ లైక్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. ఓకే, అందరు సెషన్ ఒకసారి క్లియర్, రైట్? ఓకే, పదండి చాలు ఇంకా. ఇప్పుడు మనం గోయింగ్ ఫర్దర్ మనం 8 క్రేనియల్ బోన్స్ గురించి మాట్లాడుకోవాలి. క్రేనియల్ బోన్స్ చూసుకున్నట్లయితే ఇఫ్ యూ సీ ద క్రేనియల్ బోన్స్, థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్, మీ అందరు ప్రేమ వల్ల, ఓకే, ద స్టూడెంట్స్ హూ ఆర్ హూ ఆర్ 200K ఫ్యామిలీ ఆఫ్ వేదాంతు తెలుగు, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, అదే అనమాట. నౌ గోయింగ్ ఫర్దర్ ఇన్ టు ద సెషన్, మనకి ఉన్న బోన్స్ లో చూసుకున్నట్లయితే మనకి ఒక ఫ్రంటల్ బోన్ ఉంది. ఇది ఇంకా బాగా దీంట్లో అర్థం అవుతుంది చూడండి, ఇక్కడ చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. అది అన్నమాట, రైట్? ఓకే, ఇక్కడ చూడండి మనకు చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఈ ఈ బోన్ ఏదైతే మనం చూస్తున్నామో, ఇక్కడ ఏదైతే ఫ్రంట్ లో మనం బోన్ చూస్తున్నాం, దిస్ బోన్ విచ్ వీఆర్ సీయింగ్, అన్నిటికన్నా ఫ్రంట్, దీన్ని ఫ్రాంటల్ బోన్ అంటాం. దిస్ ఇస్ ద ఫ్రాంటల్ బోన్. ఓకే, సో వన్ బై వన్ అన్ని రాసుకుందాం. ఒక ఫ్రాంటల్ బోన్ ఉందండి, 1 minute. మనం బోన్ 8 కింద గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఈ స్టెప్ ఆఫ్ 8 లో ఎస్ అంటే స్పినాయిడ్. జస్ట్ మినిట్, దీన్ని ఇంకో పెన్ తో రాద్దాం, సో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అందరూ నాతో పాటు రాస్తున్నారా ఇది? ఓకే, కొంచెం మధ్యలో స్టక్ అయి ఉంటుంది. ఈ లోడింగ్ అనేది చాలా జరుగుతున్నది. చాలా మంది స్టూడెంట్స్ అదే కంటిన్యూస్ గా చెప్తున్నారు. ఇవాళ ఒక్కరోజు కొంచెం మేనేజ్ చేసుకోండి అమ్మా, ఏదో ప్రాబ్లం నడుస్తున్నది యాక్చువల్గా, ఏవో గ్లిచెస్ నడుస్తున్నాయి ఇవాళ. సో ఇవాళ రోజు కొంచెం మేనేజ్ చేసుకోండి అందరూ. రిక్వెస్టింగ్ యూ ఆల్ టు మేనేజ్ అ లిటిల్ బిట్. ఓకే, అది అన్నమాట. టెంపోరల్, టెంపోరల్ బోను. ఓకే, ఈ టెంపోరల్ బోన్ రెండేసి ఉంటాయి ఇక్కడ సైడ్ లో. దాని తర్వాత ఇథిమాయిడ్ బోను. ఎథమాయిడ్ బోన్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది, అండ్ ఇట్ యాక్చువల్లీ కనెక్ట్స్ ద నేజల్ క్యావిటీ టు ద స్కల్. దెన్ ద పెరైటల్ బోన్. పెరైటల్ బోన్ అంటే ఇగో ఈ వెనక ఈ ఇక్కడ ఉన్నది టెంపోరల్ బోన్, అంటే ఇక్కడ ఉన్నది పెరైటల్ బోన్. ఇది మన టెంపల్ అంటారు, దీన్ని టెంపల్ అంటాం. సో టెంపల్ అంటే దీన్ని మన టెంపోరల్ బోన్స్ రెండు ఉంటాయి అనమాట. ఇగో మీరు సైడ్ కి రెండు వెళ్తూ చూస్తున్నారు, ఈ సైడ్ కి ఏవైతే రెండు వెళ్తున్నాయో వీటిని మనం టెంపోరల్ బోన్స్ అంటాం. ఓకే, అదే మనకి ఇక్కడ ఇటు సైడ్ ఏవైతే వెళ్తున్నాయో వాటిని పెరైటల్ బోన్స్ అంటాం. ఇటు సైడ్ వెళ్తుంది. ఓకే, ఇవి రెండు పెరైటల్ బోన్స్ అన్నమాట. ఓకే, దాని తర్వాత ఆసిపిటల్ వస్తుంది, వెనక్కి ఉంటుంది. ఆసిపిటల్ బోన్ మనకి వెనక్కి ఉంటుంది. ఓకే, దాని తర్వాత లాస్ట్ ఫ్రాంటల్ బోన్. ఫ్రాంటల్ బోన్ అనేది ముందుకు ఏదైతే పెద్ద బోన్ ఉన్నదో మన తలకాయ ఫామ్ చేసేది ఇది, అంటే మన హెడ్ ఏదైతే ఫోర్ హెడ్ ఫామ్ చేస్తుందో ఇక్కడ నుంచి మొత్తం మన ఫోర్ హెడ్ వరకు వస్తుందో దాన్ని మనం పెరైటల్ ఫ్రాంటల్ బోన్ అంటాం. ఓకే, క్లియర్? సో దీస్ ఆర్ ద బోన్స్ అండ్ టోటల్ 8 in number, in which parietal are also present in 2 numbers. Okay, English
ఏం చేయమంటారమ్మా ఇంగ్లీష్ if I will teach in Zeba, if I will teach in English, okay, it will not be easy for everyone. The channel itself is Vedantu Telugu. So అందుకే నేను తెలుగులో టీచ్ చేస్తున్నాను. I have to teach in Telugu, okay? So I'll నేను occasional గా ఇంగ్లీష్ వర్డ్స్ వాడొచ్చు. I'll keep using English words occasionally, but I can't completely teach in English. Okay? అది అన్నమాట. So I'm sorry for this. Okay? అది. Go ahead. Let's go ahead now. Okay? Now, let us go ahead and let us try to understand. Okay? దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకో మీకు కావాలంటే మీరు నిమోనిక్ గా యూస్ చేసుకోవచ్చు. బట్ స్టెప్ ఆఫ్ ఎయిట్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. ఓకే, అది అన్నమాట. క్లియర్? అది. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ ఓకే, మన క్రేనియం ఏం చేస్తున్నది అంటే ఇట్ ఇస్ ఫార్మింగ్ ద హార్డ్ ఆర్డర్ కవరింగ్ ఆఫ్ ద వెయిన్స్. అది కాకుండా బోన్స్ అనేవి సూచర్స్ లా ఫార్మ్ చేస్తాయి. మనం ఏవైతే అన్ని బోన్స్ ఉన్నాయో స్ఫినాయిడ్, పెరైటల్, ఫ్రాంటల్ అని ఇలాంటి సూచర్స్ ఫార్మ్ చేస్తాయి. మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇగో ఈ సూచర్స్ ఇలా ఫార్మ్ అవుతాయి అనమాట. ఇది ఫ్రాంటల్ బోన్. ఓకే, ఇవన్నీ చూసుకున్నట్లయితే వీటిని సూచర్స్ అంటాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన స్ఫినాయిడ్ బోన్ ఏదైతే ఉన్నదో, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద స్ఫినాయిడ్ బోన్, మన స్ఫినాయిడ్ బోన్ మనం కీ స్టోన్ అంటాం. కీ స్టోన్ బోన్ ఆఫ్ క్రేనియం అంటాం. ఎందుకు దీన్ని మనం కీ స్టోన్ బోన్ ఆఫ్ క్రేనియం అంటాం? మీకు ఆల్రెడీ దీని మీద 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎవరైతే ఇంటర్ లో ఉన్నారో వాళ్ళకి ఇది 2 మార్క్స్ క్వశ్చన్. విచ్ బోన్ ఈజ్ నోన్ యాజ్ ద కీ స్టోన్ బోన్ ఆఫ్ ది క్రేనియం? ఐపీఈలో వస్తాయి మీకు ఇంటర్ లో 2 మార్క్స్ క్వశ్చన్. విచ్ బోన్ ఈజ్ నోన్ యాజ్ ద కీ స్టోన్ బోన్ ఆఫ్ ది క్రేనియం? అర్థమైందా? సో కీ స్టోన్ బోన్ అంటే ఏ బోన్ అంటాం? స్ఫినాయిడ్ బోన్. ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఇది ఫ్రాంటల్, పెరైటల్, టెంపోరల్, జైగోమాటిక్ వీటన్నిటితోని కనెక్ట్ అయి ఉన్నది. అవునా కాదా? అవునా కాదా? అందుకే దాన్ని ఏమంటాం? కీ స్టోన్ బోన్ ఆఫ్ ది క్రేనియం అని అంటాం. చాలా ఇంపార్టెంట్. నీట్ లో కూడా అడగచ్చు. సో గుర్తుపెట్టుకోవచ్చు. ఎంసెట్, నీట్ రెండిట్లోని అడుగుతారు. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ పెరైటల్ బోన్ వెనకాతల ఏదైతే ఏరియా ఉన్నదో వెనకాతల ఏరియా అంతా ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ టెంపోరల్ బోన్ మన చెవుల దగ్గర ఉంటుంది. మన చెవుల దగ్గర ఉన్న ఏరియాని ఇలా కనెక్ట్ చేస్తుంది ఇదంతాను. దీన్ని టెంపల్ అంటాం మనం. మన ఆసిపిటల్ బోన్ మన తలకాయ ఇక్కడ వెనక్కి ఉంటుంది. ఓకే, ఇంకా ఇక్కడ ఏదైతే డిప్రెషన్ వచ్చిందో అది ఆసిపిటల్ కాండైల్స్ ఏవైతే 2 ఉన్నాయో ఇక్కడ ఆ డిప్రెషన్. మీరు వెనకాతలో ఒకసారి చేయి పెట్టి చూడండి. టేక్ యువర్ హ్యాండ్, ఓకే, ఓకే, అండ్ కీప్ ఇట్ హియర్. మీరు మధ్యలో ఒక డిప్రెషన్ ని చూస్తారు తలలో మీరు వెనకాతల. అండ్ దాట్ డిప్రెషన్ ఇస్ నథింగ్ బట్ బికాస్ ఆఫ్ ది ఆసిపిటల్ కాండైల్స్. ఇక్కడ ఆసిపిటల్ బోన్ ఉన్నది. ఈ ఆసిపిటల్ బోన్ లాస్ట్ లో ఆసిపిటల్ కాండైల్స్ వస్తాయి. కాండైల్స్ అంటే రౌండ్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఆ రౌండ్ స్ట్రక్చర్స్ కి ఫస్ట్ సర్వైకల్ వర్టిబ్రా ఏదైతే అట్లస్ ఉందో వచ్చి అటాచ్ అవుతుంది. ఈ ఆసిపిటల్ కాండైల్ ఏదైతే మీరు చూస్తున్నారో దీనికి అట్లస్ వచ్చి అటాచ్ అవుతుంది, విచ్ ఇస్ ద ఫస్ట్ సర్వైకల్ వర్టిబ్రా. దీన్ని మనం C1 అంటాం. ఓకే, అది అన్నమాట. యూ కెన్ సెన్స్ దట్. ఓకే, ఇక్కడ మీరు సెన్స్ చేయొచ్చు అది అన్నమాట. సో దీస్ ఆర్ ద కాండైల్స్. అది. సో బేసికలీ దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద బోన్స్ ఇన్ ద క్రేనియం. దీని గురించి ఇంకొంచెం నేర్చుకోవచ్చు. 2 కాండైల్స్ ఉంటాయి కాబట్టి మనం డైకాండైలిక్ అంటాము. ఓకే, దాని తప్ప ఇంకేమీ లేదు. ఫొరామన్ మ్యాగ్నమ్ ఇస్ ద లాస్ట్ పర్ఫోరేషన్ ఇన్ దిస్ బోన్. ఏదైతే ఇది ఉందో దీన్ని ఫొరామన్ మ్యాగ్నమ్ అంటాం. ఆ ఫొరామన్ మ్యాగ్నమ్ పెద్దది ఉంటుంది. అందులో నుంచి బోల్డెన్ నర్వ్స్, బ్లడ్ వెజల్స్ పాస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ ద స్ఫినాయిడ్ బోన్. దీన్ని మనం ఏమన్నాను? కీ స్టోన్ బోన్ అని చెప్పాను. దీంట్లోనే సెల్లా టర్సికా ఉంటుంది. ఎక్కడైతే యాక్చువల్ గా పిట్యూటరీ బాడీ ఉంటుందో, పిట్యూటరీ గ్లాండ్ తెలుసు కదా, అది యాక్చువల్ గా స్ఫినాయిడ్ బోన్ లో ఫార్మ్ అయిన సెల్లా టర్సికా ఏదైతే స్మాల్ క్యావిటీ ఉందో అక్కడే ఉంటుంది అనమాట. ఎథిమాయిడ్ బోన్ గురించి ఆల్రెడీ చెప్పాను. నేజల్ క్యావిటీ బ్రెయిన్ ని సపరేట్ చేస్తున్నారు. ఓకే, అది అన్నమాట. గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ ద పెరైటల్ బోన్. ఓకే, ఇక్కడ సైడ్ లో ఏదైతే బోన్ ఉందో దాన్ని మనం పెరైటల్ అన్నాం. ఇక్కడ ఉన్నది టెంపోరాలిస్ అన్నాం. ఇంటర్నల్ మిడిల్ ఇయర్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, అది అన్నమాట. నా గోయింగ్ ఫర్ ద ఫేషియల్ బోన్స్. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేజల్ బోన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. What are the nasal bones? The nasal bones are the ones that actually support our nasal cavity. మన ఏదైతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, if I remove my specs and I'll show you, ఇక్కడ ఉన్న బోన్స్ మన నేజల్ బోన్స్ అంటాం. ఇక్కడ మన కన్నుకి అన్నిటికన్నా పక్కన ఏవైతే బోన్స్ ఉన్నాయో వాటిని మనం లాక్రిమల్ బోన్స్ అంటాం. దాని తర్వాత ఇక్కడ సైడ్ లో ఏవైతే బోన్స్ వస్తున్నాయో ఇక్కడ బోన్స్ సెట్ వస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం? పాలటైన్ అంటాం. టాన్సిల్స్ దగ్గర ఉంటాయి. ఇక్కడ పాలటైన్ బోన్స్ అంటాం. ఇది అర్థమైందా? రీజన్ లార్జెస్ట్ బోన్ ఏది సార్ ఫేషియల్ లో అంటే మీరు చూసుకోవచ్చు. మాండిబల్ ఇస్ ద లార్జెస్ట్ బోన్. అన్నిటికన్నా పెద్ద బోన్ ఏది? మాండిబల్. అర్థమైందా? ఒక సింగిల్ లార్జెస్ట్ బోన్ ఏంటి? మాండిబల్. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తున్నది. పర్పుల్ కలర్ లో చూడండి.
ఇక్కడి నుంచి ఇక్కడ మన లోవర్ జా బోన్ ఏదైతే ఉందో, మ్యాండిబల్ ఇస్ ద లోవర్ జా బోన్. మ్యాండిబల్ ఏమంటాం? లోవర్ జా. దీని నుంచి ఫామ్ అవుతుంది. ఓకే, మన అప్పర్ జా దేని నుంచి ఫామ్ అవుతున్నది? మ్యాక్సిలా వల్ల. రెండు మ్యాక్సిలాలు ఫ్యూజ్ అయ్యి అప్పర్ జాని ఫామ్ చేస్తాయి. లోవర్ జా ఎవరు ఫామ్ చేస్తున్నారు? మ్యాండిబల్ ఫామ్ చేస్తారు. ఓకే, అది గోయింగ్ ఫర్దర్. ఓకే, లాక్రిమల్ బోన్స్ మనది పియర్స్ సపోర్ట్, మన కళ్ళది ఇక్కడ ఏరియాని సపోర్ట్ చేస్తాయి. ఓకే, అక్కడే లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి అందుకు అన్నమాట. దాని తర్వాత నేజల్ కాంక ఏవైతే ఉన్నాయో అక్కడ నాస్ట్రల్స్ సపోర్ట్ చేస్తాయి. దాని త్రూగా యాక్చువల్ గా ఏంటి, మనం ఈజీగా ఊపిరి తీసుకోవడం వదలడం అనేది మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ సైడ్ లో ఏవైతే బోన్స్ ఉన్నాయో ఇక్కడ, వీటిని మనం జైగోమాటిక్ బోన్స్ అంటాం. ఇక్కడ ఇంకా నోజ్ మధ్యలో ఏదైతే బోన్ ఉన్నదో దాన్ని మనం బోమర్ అంటాం. అర్థమైందా? అర్థమైందా అందరికి? ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ అన్నిటికన్నా లార్జెస్ట్ అయితే మ్యాండిబల్, సెకండ్ లార్జెస్ట్ అయితే మ్యాక్సిల్లా, థర్డ్ లార్జెస్ట్ అయితే జైగోమాటిక్ అన్నమాట. అన్నిటికన్నా లార్జెస్ట్ అయితే లార్జెస్ట్, ఫస్ట్ లార్జెస్ట్ బోన్ అనుకోండి మ్యాండిబల్, సెకండ్ లార్జెస్ట్ అయితే మ్యాక్సిల్లా, థర్డ్ లార్జెస్ట్ అనుకోండి, థర్డ్ సెకండ్ లార్జెస్ట్ లో అడుగుతున్నట్టు చెప్పేస్తున్నాను, జైగోమాటిక్. ఫేషియల్ బోన్స్ గురించి మాట్లాడు. ఓకే, క్లియర్? అర్థమైందా? లెట్స్ గో ఫర్దర్. ఓకే, లెట్స్ గో ఫర్దర్. ఓకే, ఫేషియల్ బోన్స్ అయిపోయి దాని తర్వాత లాస్ట్ లో నేను హైయాయిడ్ బోన్ గురించి చెప్పాను. ఇక్కడ మనది ఏదైతే లోవర్ జా ఉందో దాని కింద ఉంటుంది. ఓకే, సింగిల్ యూ షేప్డ్ బోన్. ఓకే, బేస్ ఆఫ్ ది బకల్ క్యావిటీ అండ్ అబౌవ్ ద థైరాయిడ్ గ్లాండ్ అనమాట. థైరాయిడ్ కార్టిలేజ్ మీద ఉంటుంది. ఇది టంగ్ అని, మన ఏదైతే నాలిక ఉన్నదో దాన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఇది ఎలాంటి బోన్ తో ఆర్టికులేట్ అవ్వదు, డైరెక్ట్ గా కార్టిలేజెస్ తో ఆర్టికులేట్ అవుతుంది అంతే. ఓకే, అది అనమాట. సో దట్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఇట్ ఈస్ ద ఓన్లీ బోన్ ఇన్ అవర్ బాడీ దట్ డస్ నాట్ ఆర్టికులేట్ విత్ ఎనీ అదర్ బోన్. ఇంకే బోన్ తోని కనెక్ట్ అవ్వదు, కార్టిలేజ్ తోటి మజిల్స్ తో కనెక్ట్ అవుతుంది అంతే. ఓకే, అది గుడ్, రిమెంబర్. ఇప్పుడు మన ఇయర్ ఆసికల్స్ పక్క వస్తే నేను చెప్పాను ఆల్రెడీ, వీ హ్యావ్ 3 ఇయర్ ఆసికల్స్ దట్ ఆర్ ద మాలియస్, ఇన్కస్ అండ్ స్టేపీస్. మాలియస్, ఇన్కస్ అండ్ స్టేపీస్ మూడు ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, దిస్ ఇస్ ద సెకండ్ వన్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్. స్టేపీస్ ఒక మజిల్ అనేది అటాచ్ అవుతుంది, దాన్ని మనం స్టెపీడియస్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్? వి కాల్ ఇట్ యాజ్ స్టెపీడియస్. ఓకే, సో స్టెపీడియస్, smallest muscle attaches to స్టేపీస్. మన స్టేపీస్ ఏదైతే ఉందో దాంతో అటాచ్ అవుతుంది. ఓకే, అది అనమాట. అది కాకుండా స్టేపీస్ అనేది కూడా స్మాలెస్ట్ బోన్ అనమాట. మళ్ళీ స్టేపీస్ ఈజ్ స్మాలెస్ట్ బోన్. సో రెండు గుర్తుపెట్టుకోండి మీరు. ఒకటి స్టేపీస్ అనేది స్మాలెస్ట్ బోన్ అని గుర్తుపెట్టుకోండి, స్టెపీడియస్ అనేది స్మాలెస్ట్ మజిల్ ఏదైతే స్టేపీస్ తో కనెక్ట్ అవుతుందో. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇదే మనం గుర్తుపెట్టుకోవచ్చు చాలు, దానికన్నా ఇంకేమో మనకి అక్కర్లేదు. మోర్ దాన్ ఎనఫ్. నా క్రేనియం వి ఫంక్షన్స్ ఏమిటి అంటే, క్రేనియం ఆర్ ద బ్రెయిన్ బాక్స్, బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేయడం. ఓకే, దాని తర్వాత సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో, కళ్ళు చెవులు ఏవైతే ఉన్నాయో మనవి, వాటిని ప్రొటెక్ట్ చేయడం. దాని తర్వాత మనం ఏవైతే ఇయర్ ఆసికల్స్ ఉన్నాయో, ఓకే, అవి మన సౌండ్, మన మన చెవిలో ఏదైతే సౌండ్ వస్తున్నదో దాన్ని యాంప్లిఫై చేస్తాయి. యాంప్లిఫై చేసి మనం వాటిని క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకునేటట్టు చేస్తాయి సౌండ్స్ ని. అది మన జా బోన్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్ లో, మ్యాక్సిలా ఇంకా మ్యాండిబల్, మన ఫుడ్ ని చూ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. ఫేషియల్ బోన్స్ ఏవైతే ఉన్నాయో మన ఫేస్ ఒక స్ట్రక్చర్, ఒక ఫ్రేమ్ వర్క్ అనేవి ఇస్తుంది. ఓకే, అది అన్నమాట. సార్ స్కల్ ని డైకాండలిక్ స్కల్ అని ఎందుకు పిలుస్తారు సార్ అని అడుగుతున్నారు వైష్ణవి. ఎందుకు పిలుస్తారంటే మనకి మన రెండు కాండైల్స్ ఉన్నాయి. మన స్కల్ కిందన రెండు కాండైల్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పాను, ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే, మీరు వెనకాల చేపెట్టుకొని చూసుకుంటే, యూ హ్యావ్ అ డిప్రెషన్ హియర్ అండ్ డిప్రెషన్ తర్వాత మీరు ఇటు పక్క పెట్టుకున్నారంటే చెయ్య, యూ విల్ ఫీల్ దోస్ టూ. మీ చేత్తో ఫీల్ చేయలేరు కానీ దెర్ విల్ బి టూ కాండైల్స్ అండ్ దోస్ టూ కాండైల్స్ విల్ బి అటాచ్డ్ టు ద అట్లస్ అనమాట. మన అట్లస్ వచ్చి ఆ కాండైల్స్ తో అటాచ్ అవుతుంది. రెండు కాండైల్స్ ఉండడం వల్ల డైకాండైలిక్ అంటాం. ఓకే, ద స్కల్ ఇస్ కాల్డ్ డైకాండైలిక్ because we have two occipital condyles. Okay, we have
హయర్డ్ బోనింగ్ ఇక్కడ, హయర్డ్ బోన్ అంటే ఇక్కడ ఉంటుందమ్మా, అదేం లేదు, టంగ్ ఏదైతే ఉందో మంది దాన్ని సపోర్ట్ చేస్తుంది అంతే, రైట్. లెట్స్ గో ఫర్ ద వర్టిబ్రల్ కాలమ్. మనం ఇంకా వర్టిబ్రల్ కాలమ్ పక్కకి వెళ్దాం. మన వర్టిబ్రల్ కాలమ్ లో టోటల్ ఆఫ్ 26 బోన్స్ ఉంటాయని చెప్పాను. ఓకే, అండ్ వాటి మధ్యలో నుంచి ఒక కెనాల్ వెళ్తుంది, దీన్ని అయితే మనం న్యూరల్ కెనాల్ అంటాం. ఇదేదైతే మధ్య నుంచి ఒక కెనాల్ వెళ్తుందో, ప్రతి మన వర్టిబ్రల్ కాలమ్ ఇలా ఉన్నది అంటే, దాని మధ్య నుంచి ఒక కెనాల్ అనేది ఇలా వెళ్తున్నది. అండ్ దిస్ కెనాల్ ఇస్ నోన్ యాజ్ ద న్యూరల్ కెనాల్. ఎందుకు దీన్ని న్యూరల్ కెనాల్ అంటున్నాం అంటే, దీంట్లో నుంచి మన నర్వ్స్ అనేవి పాస్, ఓకే, మన నర్వ్స్ అనేవి దీంట్లో నుంచే పాస్ అవుతున్నాయి కాబట్టి దీన్నే మనం న్యూరల్ కెనాల్ అంటున్నాం. అర్థమైందా? అది అన్నమాట. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నౌ గోయింగ్ ఫర్దర్, జస్ట్ అ మినిట్. ఓకే, నౌ గోయింగ్ ఫర్దర్, ఓకే, వీ కెన్ ఫర్దర్ రైట్ ద అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్టిబ్రే. నేను చెప్పాను, మనం ఏమిటో చెప్పాను, మనందరం 7 సర్వైకల్ వర్టిబ్రే ఉన్నాయి. దట్ ఈస్ C1 ని మనం అట్లస్ అంటాం, C2 ఏదైతే ఉందో దాన్ని యాక్సిస్ అంటాం. ఓకే, అది దిస్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు 12 థొరాసిక్ వర్టిబ్రే ఉన్నాయి, దేనైతే మనం T1 టు T12 అని రాస్తాం. ఓకే, ఇక్కడ కూడా C1 టు C7 అని రాస్తాం, C3 టు C7 కూడా రాస్తాం. దాని తర్వాత లుంబార్ వర్టిబ్రేని L తో డినోట్ చేస్తాం. వీ హ్యావ్ 5 లుంబార్ వర్టిబ్రే, L1 టు L5. ఓకే, దాని తర్వాత సాక్రల్ వర్టిబ్రే. ఇప్పుడు ఈ సాక్రల్ వర్టిబ్రేలు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇవి 5 ఫ్యూజ్ అయ్యి ఉన్నాయని చెప్పాను. ఓకే, సో దే ఆర్ 5 ఆఫ్ దెమ్, దే ఆర్ ఫ్యూజ్డ్. సో ఫ్యూజ్డ్ అయ్యాయి కాబట్టి వీ హ్యావ్ ఓన్లీ 1 ప్రెసెంట్. ఓకే, కాకీస్ కూడా 4 ఫ్యూజ్ అయ్యాయి, కాకీజియల్ కూడా. సో ఫ్యూజ్ అవడం వల్ల వీ హ్యావ్ ఓన్లీ 1 ప్రెసెంట్. సో టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి? ఆ టోటల్ ఆఫ్ ఎన్ని? 26. ఓకే, క్లియర్? సో ఫర్ సపోజ్ ఎవరైనా మీకు ఫ్యూజ్డ్ అన్ఫ్యూజ్డ్ అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఎలా రాయాలి? ఎవరైనా మీకు ఫ్యూజ్డ్ అన్ఫ్యూజ్డ్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఎలా రాస్తారు? జస్ట్ మినిట్. ఎవరైనా ఫ్యూజ్డ్ అడిగితే మీరు 26 రాస్తారు. అన్ఫ్యూజ్డ్ అడిగితే, అన్ఫ్యూజ్డ్ ఆర్ ఫ్యూజ్ అవ్వలేదు అంటే దాన్ని మనం 33 అంటాం. ఎందుకు? ఇందులో 5, ఇందులో 4 యాడ్ చేస్తాం కాబట్టి. ఓకే, సో ఫ్యూజ్డే ఎక్కువ అడుగుతారు, అన్ఫ్యూజ్డ్ అడగరు. బట్ యూ కెన్ స్టిల్ రిమెంబర్, ఫ్యూజ్ అవ్వకపోతే ఎన్ని ఉన్నాయి, ఫ్యూజ్ అయితే ఎన్ని ఉన్నాయి. నేను సిక్కి ఇంటికి వచ్చాను, మీ క్లాస్ ఉన్నాక హోమ్ ప్రిపరేషన్ ఫిక్స్ అయ్యాను. యూర్ టీచింగ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఐమ్ థ్యాంక్ఫుల్ దట్ నేను మీకు నా టీచింగ్ అనేది మీకు ఉపయోగపడింది అనేది. ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్. వెరీ గుడ్, కంటిన్యూ చేస్తాను, ఇలాగే క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. నీట్ 2024 మీరు క్రాక్ చేసినంత వరకే కాకుండా మీ అడ్మిషన్ అయినంత వరకు నేను మీతో ఉంటాను. ఈవెన్ ద కౌన్సిలింగ్ సెషన్స్ ఆల్సో ఐల్ బి టేకింగ్, సో యూ డోంట్ హ్యావ్ టు. ఓకే, అది అనమాట. సో ఇక్కడ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. గోయింగ్ ఫర్దర్, ఫస్ట్ మనం సర్వైకల్ వర్టిబ్రే గురించి మాట్లాడుకుందాం. సర్వైకల్ వర్టిబ్రేలోని మనం ఫస్ట్ ఎక్కువగా సర్వైకల్ వర్టిబ్రే గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే అదే ఇంపార్టెంట్ మనకి. దాంట్లో ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని అట్లస్ అంటాం, సెకండ్ దాన్ని యాక్సిస్ అంటాం. ఇప్పుడు ఈ అట్లస్ ఇంకా యాక్సిస్ ఏంటి తేడా అంటే, దే ఫార్మ్ అ సినోవియల్ జాయింట్. అట్లస్ అండ్ యాక్సిస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కలిపి ఒక సినోవియల్ జాయింట్ ని ఫార్మ్ చేస్తాయి. ఈ సినోవియల్ జాయింట్ లో ఏం జరుగుతుంది అంటే, సినోవియల్ జాయింట్ లోని ఏదైతే యాక్సిస్ ఉన్నదో యాక్సిస్ యాక్చువల్ గా ఇలా 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 వచ్చి ఇలా మూవ్ అవుతుంది అనమాట. మన ఇప్పుడు నెక్ ఏదైతే మూవ్ అవుతుందో బాల్ అండ్ సాకెట్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్ కాకపోయినా చెప్తానండి, ఇది ఒక జాయింట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మన నెక్ ఏదైతే ఉందో ఇలా ఇలా ఎందుకు మూవ్ అవుతుంది అంటే, బికాస్ ఇక్కడ యాక్సిస్ ఉంది, ఇక్కడ అట్లస్ ఉంది. సో యాక్సిస్ అట్లస్ మధ్యన ఏదైతే జాయింట్ ఉన్నదో దానివల్ల మన నెక్, సో దిస్ ఈజ్ అవర్ నెక్, ఇది ఏదైతే ఉందో ఇది మన నెక్ అనుకోండి. ఓకే, సో మన నెక్ ఇలా ఇలా మూవ్ అవ్వాలంటే ఈ యాక్సిస్ అనేది ఇక్కడ ఇలా ఉండాలన్నమాట. దిస్ ఇస్ యాక్సిస్, ఇది అట్లస్. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అట్లస్ మీదన బ్రెయిన్ తో కనెక్ట్ అయి ఉన్నది. ఓకే, కింద నుంచి యాక్సిస్ వచ్చింది, వచ్చి కనెక్ట్ అవడం వల్ల ఇలాగా, ఓకే, ఇలా ఇలాగా మూవ్ అవ్వగలుస్తున్నది. ఓకే, సో యాక్సిస్ ఏదైతే స్ట్రక్చర్ ఉన్నదో, దేంతో వెళ్ళైతే అది అలా మూవ్ అవుతున్నదో దాన్ని మనం డెన్స్ అంటాం. ఈ డెన్స్ స్ట్రక్చర్ వల్ల ఇది వెళ్ళి అట్లస్ తో కనెక్ట్ అయ్యి మూవ్ అవుతున్నది. ఓకే, సో దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అది
సో నౌ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం ఈ ఏరియాలోకి వచ్చి యాక్చువల్ గా యాక్సెస్ అనేది వచ్చి మూవ్ అవుతుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే C7 వర్టిబ్రే, ద సెవెంత్ సైక్లారికల్ వర్టిబ్రే అనేది వెర్టిబ్రల్ పామినెన్స్ అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అందుకే C1, C2, C7 ని మనం ఏటిపికల్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఏటిపికల్ సర్వైకల్ వర్టిబ్రే, C3 to C6 ని మనం టిపికల్ సర్వైకల్ వర్టిబ్రే అనేసి అంటాం. ఓకే, అది. Let's go further and let's try to understand the different types of vertebrae here. Okay, see, ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద 7 సర్వైకల్ వర్టిబ్రే. ఓకే, దీని తర్వాత 12 థొరాసిక్ వర్టిబ్రే వస్తాయి. ఈ థొరాసిక్ వర్టిబ్రే యాక్చువల్ గా రిబ్స్ తో కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, రిబ్స్ తో కనెక్ట్ అవుతాయి. దాని తర్వాత లుంబార్ వర్టిబ్రే, వెనకాతల ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ చూడొచ్చు మీరు, ప్రతి రెండింటి మధ్యన ఇంటర్వర్టిబ్రల్ డిస్క్స్ అనేవి ఉంటాయి. ఈ డిస్క్ యాక్చువల్ గాను వాటి ఒక్కొక్క వర్టిబ్రేకి మధ్యన ఫ్రిక్షన్ అవ్వకుండా మన ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, అది అన్నమాట. దెన్ గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ సాక్రమ్ అండ్ కార్డ్, కోకిజియల్ ఆర్ కార్డ్. అదే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్? ఓకే, మన వర్టిబ్రల్ కాలమ్ ఏం చేస్తున్నది? మజిల్స్ అటాచ్ అవ్వడానికి ఏరియాని ప్రొవైడ్ చేస్తున్నది, యాంకరేజ్ ఇస్తున్నది అనమాట. మన మజిల్స్ దాన్ని పట్టుకొని మూవ్మెంట్ చేయగలుగుతున్నాయి. ఓకే, నంబర్ 1. ఓకే, నంబర్ 2, మన మోషన్ రొటేషన్ అంటే మూవ్మెంట్ లో హెల్ప్ చేస్తున్నది బాడీలో. బ్యాక్ అంతటికి స్ట్రక్చర్ అండ్ ఇంటెగ్రిటీ ఇంకా సపోర్ట్ ఇస్తున్నది. ఓకే, అది కాకుండా స్పైనల్ కార్డ్ ఇంకా నర్వ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో దాని త్రూగా మన నర్వ్స్ ఏవైతే వెళ్తున్నాయో దాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది కదా. క్లియర్? ఓకే, అది అన్నమాట. నౌ గోయింగ్ ఫర్దర్ విల్ స్టడీ అబౌట్ ద స్టర్నమ్. మన స్టర్నమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆన్ ద వెంట్రల్ సైడ్. ఇప్పటి వరకు మనం డార్సల్ సైడ్ లో చదువుకున్నాం. ఏదైతే వర్టిబ్రల్ కాలమ్ ఉన్నదో ఇట్ ఈస్ ఆన్ ద డార్సల్ సైడ్ ఆఫ్ అవర్ బాడీ, అంటే వెనకాతల పక్క ఉంది. మన బాడీ వెనకాతల సైడ్ ఏదైతే ఉందో దాన్ని డార్సల్ అంటాం, ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని వెంట్రల్ అంటాం. సో మన వెంట్రల్ సైడ్ లో ఉన్నది స్టర్నమ్. స్టర్నమ్ లోని 3 ప్రాసెసెస్ ఉంటాయి: ద మెనోబ్రియం ప్రాసెస్, ద మెయిన్ బాడీ అండ్ ద జైఫాయిడ్ ప్రాసెస్. మెయిన్ బాడీని మనం మీజోస్టర్నమ్ అని కూడా అంటాం. ఓకే, ఇది ఏదైతే మొత్తం స్టర్నమ్ స్ట్రక్చర్ ఉందో దీన్ని ఇది యాక్చువల్ గా మన ఫ్రంట్ పార్ట్ ని సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ లో ఏదైతే బాడీ ఉందో ఇంకా దీనికి వచ్చి ఫ్రంట్ సైడ్ లో రిబ్స్ అనేవి అటాచ్ అవుతాయి. ఓకే, అది రైట్. ఇప్పుడు చూసుకున్నట్లయితే వీ హ్యావ్ అ ఫ్లాట్ నర్వ్ అండ్ ఇలాంగేటెడ్ బోన్ ఆఫ్ చెస్ట్, దీన్ని మనం బ్రెస్ట్ బోన్ అంటాము. ఓకే, ఇంకా మ్యాన్ లోని మెనోబ్రియం, ఓకే, మీజోస్టర్నమ్, జైఫాయిడ్ ప్రాసెస్ 3 ఉంటాయి. ఫార్మేషన్ ఆఫ్ ది థొరాసిక్ చేంబర్ ఇంకా రెస్పిరేటరీ మెకానిజం లో కూడా రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అది అన్నమాట. సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు స్టర్నమ్. దానికన్నా ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ ఏమీ లేదు, ఒకటే ఉంటుంది నంబర్. ఇట్ ఈస్ 1 ఇన్ నంబర్, దట్స్ ఇట్, ఒకటే ఉంటుంది అంతే. దాని తర్వాత మనం రిబ్స్ గురించి మాట్లాడుకోవాలి. మన బాడీలో 12 pairs ఆఫ్ రిబ్స్ ఉన్నాయి, నేను మీకు చెప్పాను అవి ఆల్రెడీ. ఐ హావ్ డివైడెడ్ ఇట్. ఓకే, సో రిబ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే we have 3 types of ribs. Okay, we have 3 types of ribs: true, false, floating. True, false and floating. అందరికీ అర్థం అవుతున్నదా ఇక్కడ వరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Is it clear for everyone or are there any doubts? Is it clear for everyone లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Are there any doubts? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా? క్లియర్ సార్? సింగిల్ సైడ్ ఓపెన్ ఇంటర్ బైపీసీ నీట్ ఎగ్జామ్ ప్రాబ్లమ్ మీరేమంటున్నా నాకు అర్థం కాలేదమ్మా దయారాకి. సో ఇంకొకసారి క్లియర్ గా పెట్టండి. 2 ఫ్లోటింగ్ రిబ్స్. ఓకే, సరే చూడండి. ఇప్పుడు రిబ్స్ ఏవైతే ఉన్నాయో రిబ్స్ లో చూసుకున్నట్లయితే వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ రిబ్స్. ఓకే, సో ట్రూ రిబ్స్ అనేవి ఫస్ట్ 7 రిబ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 7 రిబ్స్ పేర్ ఆఫ్ రిబ్స్. ఫస్ట్ 7 పేర్ ఆఫ్ రిబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్రూ రిబ్స్ అంటాం. ఈ ట్రూ రిబ్స్ ఎందుకు అంటామంటే దే అటాచ్ డార్సల్లీ టు వర్టిబ్రల్ కాలమ్, ventrally to sternum. ఓకే, దానివల్ల మనం ట్రూ అంటాం. ఇటుపక్క డార్సల్ గా చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ డార్సల్ గా చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ద ఫస్ట్ 7 రిబ్స్.
Okay, these are the first seven. 1, 2, 3, 4, 5, 6, 7. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ముందుకు స్టర్నం తోటి వెనకాతల వెర్టిబుల్ కాలం తోటి క్లియర్ గా అటాచ్ అవుతున్నాయి. అందుకే వాటిని మనం ట్రూ రిబ్స్ అంటాం. ఓకే, దాని తర్వాత దాని తర్వాత స్టర్నం గురించి ఏమీ లేదు, మీరు నేర్చుకోవడానికి ఏమీ లేదు. మధ్యలో ఒక ఫ్లాట్ బోన్ ఉంటుంది అంతే. వెంట్రల్ సైడ్ లో ఒక ఫ్లాట్ బోన్ ఉంటుంది, దాన్ని స్టర్నం అంటాం. అర్థమైందా వర్షిని? దానికన్నా ఇంకేమీ లేదు. దాని తర్వాత ఇప్పుడు ఫాల్స్ రిబ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ ది ఫాల్స్ రిబ్స్. ఫాల్స్ రిబ్స్ అంటే ఏమిటి? సో ఫాల్స్ రిబ్స్ అంటే ఏవైతే రిబ్స్ యాక్చువల్ గా 8th, 9th, 10th, ఓకే, 8, 9, 10th రిబ్స్ ని ఫాల్స్ రిబ్స్ అంటాం. ఇవి డార్సల్ గా వర్టిబ్రల్ కాలం కి అటాచ్ అయ్యి ఉన్నాయి. కానీ వెంట్రల్ గా అంటే ముందు సైడ్ లోని దే ఆర్ నాట్ అటాచ్డ్ టు స్టర్నమ్, బట్ దే ఆర్ అటాచ్డ్ టు ద సెవెంత్ రిబ్. దే ఆర్ అటాచ్డ్ టు సెవెంత్ రిబ్ త్రూ త్రూ హైలైన్ కార్టిలేజ్. హైలైన్ కార్టిలేజ్. సో అందుకే వీటిని మనం ఇంకోటి ఏంటంటాం? వర్టిబ్రల్ కాలం, ఇంకా వర్టిబ్రో కాండ్రల్ రిబ్స్ అంటాం. ఏమంటాం మనం వీటిని? వర్టిబ్రో కాండ్రల్ రిబ్స్ అంటాం. అర్థమైందా? లాస్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ రిబ్స్. ఈ 7th, 8th, 9th, 8th, 9th, 10th చూసుకుంటున్నట్లయితే మీరు చూసుకోండి ఇక్కడ. ఇఫ్ యూ కెన్ సీ హియర్, వీ హ్యావ్ ది 8th rib, 9th rib అండ్ ద 10th rib. ఈ 8, 9 చూసుకున్నట్లయితే ఇలాగా అన్నిటికన్నీ వచ్చి ఈ 7th rib ఏదైతే ఉన్నదో ఆ 7th rib కి వచ్చి అన్ని అటాచ్ అయిపోతున్నాయి. మన 8th, 9th ఇంకా 10th rib ఏదైతే ఉందో 7th rib కి వచ్చి అటాచ్ అయిపోతున్నాయి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, 5th, 6th, 7th, 8, 9, 10. లాస్ట్ లో వచ్చేసి 11th ఇంకా 12th rib ఏదైతే ఉందో ఇవి డార్సల్ గా కనెక్ట్ అయిన. వాట్ అబౌట్ దెమ్? లెట్స్ రైట్ అబౌట్ దెమ్ యాజ్ వెల్. ఇవి 11th ఇంకా 12th ని ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఎందుకంటాం అంటే దే ఆర్ డార్సల్లీ అటాచ్డ్ టు వర్టిబ్రల్ కాలం, but ventrally, just a minute. Ventrally, they are not attached to anything. ఫ్రీగా వదిలేయడం జరిగింది. ఫ్రీగా ఉన్నాయి. అండ్ బికాస్ దే ఆర్ అవైలబుల్ ఇలా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఫ్లోట్ అవుతుంటాయి అనమాట. అండ్ ఈ ఫ్లోటింగ్ రిబ్స్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ మన డయాఫ్రామ్ ఉంటుంది. ఆ ఫ్లోటింగ్ రిబ్స్ దగ్గర ఏముంటుంది? మనది డయాఫ్రామ్ అనేది ఉంటుంది. ఆ డయాఫ్రామ్ ఉండడం వల్ల మన డయాఫ్రామ్ అనేది ఏం చేస్తుంది? కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు ద రెస్పిరేషన్. సో దానివల్ల ఆ ఫ్లోటింగ్ రిబ్స్ దానిలో చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, నౌ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్ మనవి thoracic vertebrae ప్లస్ sternum ప్లస్ రిబ్స్. ఇవి మూడు కలిపి ఏం ఫామ్ చేస్తున్నాయి? దే ఫార్మ్ ద రిబ్ కేజ్. రిబ్ కేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రిబ్ కేజ్ ఏదైతే ఉందో దీంట్లోనే మనది లంగ్స్ ఏవైతే ఉన్నాయో లంగ్స్ అనేది ప్రొటెక్ట్ అవుతాయి. లంగ్స్, హార్ట్ అనేవి ఇందులోనే ప్రొటెక్ట్ చేయబడతాయి రిబ్ కేజ్ లోనే. ఓకే, అది అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు అందరికీ క్లియరా? అయిపోవచ్చింది, ఇంకెక్కువసేపు లేదు. వీఆర్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. ఇంకొక 15 minutes ఉంటే ఉంటుంది. ఓకే, రిబ్స్ వరకు అయిపోయింది కాబట్టి మనకి ఇంకేమున్నాయి? లిమ్స్, యాక్సల్ స్కెలెటన్ అయిపోవచ్చింది. ఓకే, సో ద యాక్సల్ స్కెలెటన్ ఇస్ డన్. We have to go towards appendicular skeleton. Now, as I told about the appendicular skeleton, మన appendicular skeleton లో డిస్కస్ చేసుకున్నాం, గర్డల్స్ ఇంకా లిమ్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం లిమ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ ద లిమ్స్. లిమ్స్ లో నేను చెప్పాను మీకు ఆల్రెడీ 4 limb ఇంకా హైండ్ లిమ్స్ గురించి. ఓకే, సో ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ ద 4 limb, ఇక్కడ నుంచి మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే నేను గర్డల్ గురించి తర్వాత చెప్తాను, ఫస్ట్ 4 limb గురించి చెప్తాను. లెట్స్ టాక్ అబౌట్ ద 4 limb ఫస్ట్.
సో ఫోర్ లింబ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేది హ్యూమరస్, దాని తర్వాత రేడియస్, దాని తర్వాత అల్నా ఒకటి వస్తుంది. మనకి ఏదైతే చేయి చూస్తున్నారు కదా, చేతిలో ఏదైతే మనకి ఇక్కడ ఇటు సైడ్ ఒక ఎత్తులా వస్తుంది చూస్తారు ఎప్పుడైనా మీరు. ఈ చెయ్యన తీసుకోండి, ఈ చెయ్యన తీసుకోండి, ఇలా ఒక ఎత్తు వస్తుంది ఇక్కడ. ఈ ఎత్తు దేని వల్ల వస్తున్నది అంటే దిస్ బికాస్ ఆఫ్ అల్నా. అల్నాది ఏదైతే ఎండ్ ఉంటుందో దానివల్ల ఈ ఎత్తు అనేది వస్తుంది. ఇది ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఎత్తు, దట్ ఈస్ బికాస్ ఆఫ్ అల్నా. ఓకే, అది అన్నమాట. క్లియర్? దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫర్దర్ వెళ్ళి మనం చూసుకున్నట్లయితే కార్పల్స్, మెటాకార్పల్స్, ఇంకా ఫెలాంజెస్ అనేవి ఉంటాయి. కార్పల్స్ అంటే మన రెస్ట్ లో ఉన్న బోన్స్. ఇఫ్ యూ సీ హియర్, ఓకే, మనకి కార్పల్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 8 ఉంటాయి. మెటాకార్పల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉంటాయి. ఫెలాంజెస్ 14 ఉంటాయి అన్నమాట. ఇక్కడ హ్యూమరస్ ఒకటి, మెయిన్ షోల్డర్ బోన్, రేడియస్ ఒకటి, ఇంకా అల్నా ఒకటి. ఓకే, సో టోటల్ వీ హ్యావ్ అ టోటల్ ఆఫ్, ఇవన్నీ కలిపి ఎన్ని అయ్యాయి? వీ హ్యావ్ టోటల్ ఆఫ్ 30 బోన్స్. మనం ఇంకా గర్డల్స్ ఇంక్లూడ్ చేయలేదు ఇక్కడ. గర్డల్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు, ఓన్లీ నేను 4 లింబ్ లో చెప్తున్నాను అంతే. అది అన్నమాట. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగండి, జస్ట్ మినిట్. మినిట్. ఓకే, ఓపెన్ ఇంటర్ గురించి నాకు ఐడియా లేదమ్మా. నీట్ లో ఈసారి అయితే వాళ్ళు అలౌ చేయమన్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎన్టీఏ అప్డేట్. అప్పటి వరకు వాళ్ళు ఓపెన్ ఇంటర్ బైపీసీని అలౌ చేస్తున్నారు అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఓకే, అది అన్నమాట. అట్ ప్రెసెంట్ నాకు ఐడియా లేదు, మేబీ ఓపెన్ ఇంటర్ని అలౌ చేయొచ్చని అనుకుంటున్నాను. ఓకే, కానీ అట్ ప్రెసెంట్ ఏమీ డేటా మన దగ్గర లేదు నీట్ 2024 గురించి. సో ఎన్టీఏది ఒఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే, దయా రాకీ గురించి చెప్తున్నాను. అది అన్నమాట. గోయింగ్ ఫర్దర్, నేను చెప్పాను హ్యూమరస్ అల్నా, హ్యూమరస్, రేడియస్, అల్నా, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, అది. సో వీ డోంట్ హ్యావ్ టు డిస్కస్ ఇట్ అగైన్. నెక్స్ట్ నెక్స్ట్ మనకు వచ్చేసి హైండ్ లింబ్ గురించి మనం మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ ది హైండ్ లింబ్. హైండ్ లింబ్ లో మాట్లాడుకున్నట్లయితే, ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేది ఒక ఫీమర్ వస్తుంది. జస్ట్ మినిట్. దర్ ఇస్ వన్ ఫీమర్. ఓకే, మీదనున్నది, మీదన ఏదైతే చూస్తున్నారో అది యాక్చువల్ గా మనకి ఏంటి? దట్ ఈస్ ద పెల్విక్ గర్డల్. అది మనం మాట్లాడుకోవట్లేదు. ఫస్ట్ మనం ఫీమర్ మాట్లాడుకున్నాం. ఫీమర్ ఇస్ ద థై బోన్. ఫీమర్ ఏమంటాం మనం? థై బోన్ అంటాం. దాని తర్వాత ప్యాటెల్లో వస్తుంది విచ్ ఇస్ ద నీ క్యాప్. ఇక్కడ నీ క్యాప్ లాగా వస్తుంది అనమాట. ఓకే, ముందుకు ఏదైతే మన నీ క్యాప్ ఉన్నదో ఎత్తుగా మనం చూస్తాం. మన కాలు దగ్గర ఏదైతే ఇక్కడ ఉన్నదో దాన్ని మనం నీ క్యాప్ అంటాం. దాని తర్వాత టిబియా వస్తుంది, ఇంకా ఫిబులా వస్తుంది. ఓకే, మన ఫిబియా ఏదైతే, టిబియా ఫెబులా తర్వాత కిందన ఏవైతే వస్తాయో ఇవన్నీ ఒక్కొక్కటి ఉంటాయి. దిస్ ఆర్ ఆల్ 1 ఇన్ నంబర్. ఇంకా టార్సల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా 7 ఉంటాయి. మెటాటార్సల్స్ 5, ఇంకా ఫెలాంజెస్ మళ్ళీ 14 ఉంటాయి. ఓకే, అది అన్నమాట. సో బేసిక్ గా టోటల్ గా మనకి ఎన్ని బోన్స్ అయిపోయి ఇక్కడ కూడా? వీ హ్యావ్ అ టోటల్ ఆఫ్ ఎన్ని? 30 బోన్స్ ఇన్ హైండ్ లింబ్. We have a total of 30 bone in hind limb. And because we have two hind limbs, that's why we have a total of 60 bones in each limb. సో ఫోర్ లింబ్ లో చూసుకున్నట్లయితే మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ ఇన్ వన్ లింబ్, వన్ ఫోర్ లింబ్ అయితే 30. అదే ఫోర్ లింబ్ అయితే, ఫోర్ లింబ్స్ అయితే 60. సో 60 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్ గా హైండ్ లింబ్ లో కూడా టోటల్ బోన్స్ ఇన్ వన్ హైండ్ లింబ్, అంటే లెగ్ ఏదైతే ఉందో మనది, సారీ హైండ్ లింగ్ అని రాశాను. టోటల్ ఇన్ వన్ హైండ్ లింబ్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. సో అదే మనకి రెండు హైండ్ లింబ్స్ తీసుకున్నట్లయితే ఎన్ని అవుతాయి? 60 అవుతాయి. యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జస్ట్ మినిట్, ఫీమర్ ఒకటి, ప్యాటెలా ఒకటి, టిబియా ఒకటి, ఫిబులా ఒకటి, టార్సల్స్ 7, మెటాటార్సల్స్ 5, ఫెలాంజెస్ 14 ఉంటాయి. ఓకే, సో క్యాల్కులేషన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అది సింపుల్, రైట్?
అర్థమైందా? నా ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, ఇప్పుడు ఫెలాంజెస్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే మెయిన్ ఏదైతే టో ఉన్నదో దాంట్లో 2, మిగతా అన్నిట్లోని 3 ఉంటాయి. సిమిలర్ గా ఇది కూడా అంతే. దీంట్లో మీకు 2 ఉంటాయి, మిగతా అన్నిట్లో 3 ఉంటాయి. దీంట్లో 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 అన్నిట్లో 3 ఉంటాయి అన్నమాట. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. సో 3 ఉంటాయి మిగతా వేళల్లో. మన ఏదైతే ఈ ఫింగర్ ఉన్నదో ఈ ఫింగర్ లో మనకి థమ్ ఫింగర్ లో మనకి 2 ఉంటాయి, 1 2. అది అన్నమాట. సో టోటల్ 14 అయ్యాయి. ఓకే, సేమ్ ఇన్ లెగ్ ఆల్సో, కాళ్ళలో కూడా మనకి వేళ్ళు అలాగే ఉంటాయి. నెక్స్ట్ మన గర్డల్స్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ ద పెక్టోరల్ అండ్ ద పెల్విక్ గర్డల్. మన పెక్టోరల్ గర్డల్ ఏదైతే ఉందో, లెట్ us టాక్ అబౌట్ ద పెక్టోరల్ గర్డల్ ఫస్ట్. మన పెక్టోరల్ గర్డల్ ఏదైతే ఉందో ఇట్ యాక్చువల్లీ కనెక్ట్స్ ఫోర్ లింబ్ టు దేనికి, యాక్సియల్ స్కెలటన్. దీంట్లో మనకి 2 ప్రాసెసెస్ ఉంటాయి. దట్ ఈస్ ద క్లావికల్, దేన్నైతే మనం కాలర్ బోన్ అంటాం. మనకి ఇక్కడ ఏదైతే బోన్ కనిపిస్తున్నదో ఇటు పక్క 2 బోన్స్ ఉంటాయి, వీటిని మనం క్లావికల్స్ అంటాం. ఇక్కడ ఉండేది స్కాపులా, వెనకాల పక్క ఏదైతే ఉన్నదో మన వీప్ పక్క ఒక ఎత్తుగా వస్తున్నది కదా, దాన్ని మనం స్కాపులా అంటాం. ఈ స్కాపులాలోని ఒక ఆక్రోమియాన్ ప్రాసెస్ ఉంటుంది. దేంట్లో అయితే ఒక క్యావిటీ ఉంటుంది, దీన్నైతే మనం గ్లెనాయిడ్ క్యావిటీ అంటాం. ఈ గ్లెనాయిడ్ క్యావిటీలోనే యాక్చువల్ గా హ్యూమరస్ ఏదైతే ఉందో, హ్యూమరస్ ఆఫ్ ఫోర్ లింబ్ అటాచెస్. అది అన్నమాట. మనకి గ్లినాయిడ్ క్యావిటీ ఏదైతే ఉందో దీంట్లోని హ్యూమరస్ ఏదైతే ఉందో చేతిది, ఈ హ్యూమరస్ అనేది వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది. ఓకే, సో టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ వీ కెన్ సీ హియర్. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది స్కాపులా, దిస్ ఇస్ ద స్కాపులా. ఇది పెద్దది ఏదైతే మీరు ట్రయాంగులర్ బోన్ చూస్తున్నారో ఇట్ ఈస్ స్కాపులా. దిస్ ఇస్ క్లావికల్. ఇంకా హ్యూమరస్ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో, ఓకే, ఆ ప్రాసెస్ వచ్చి ఈ గ్లినాయిడ్ క్యావిటీ. ఇక్కడ ఏదైతే క్యావిటీ ఉందో దాన్ని మనం గ్లినాయిడ్ క్యావిటీ అంటాం. ఓకే, గ్లినాయిడ్ క్యావిటీ అంటాం, దాంట్లోని క్లియర్ గా వచ్చి అటాచ్ అనేది అవుతుంది. ఓకే, అది అనమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద ఫోర్ లింబ్. ఓకే, సో ఇట్ ఈస్ ద నెస్ట్ షేప్డ్ collarbone that articulates with the manubrium of sternum and acromion process of scapula. మనది ఏదైతే మన అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడ దిస్ ఇస్ ద manubrium, ఇది స్టర్నమ్. ఇదైతే మనం చూస్తున్నాం, ఇది స్టర్నమ్. ఈ స్టర్నమ్ కి వచ్చి అటాచ్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఆక్రోమియన్ ప్రాసెస్ తో అటాచ్ అవుతుంది. ఏది, క్లావికల్. ఇది ఆక్రోమియన్ ప్రాసెస్, ఇది స్టర్నమ్ ది మెనోబ్రియం. ఇది చూసుకున్నట్లయితే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది ఆక్రోమియల్ అండ్ ఇది స్టర్నల్ అండ్. ఇక్కడ యాక్చువల్ గా మెనోబ్రియం తో అటాచ్ అవుతుంది స్టర్నమ్ ది, మెనోబ్రియం ఆఫ్ స్టర్నమ్. ఓకే, ఎవరెవరు ఇంకా క్లాస్ లో యాక్టివ్ ఉన్నారో ఒక చాట్ లో థమ్స్ అప్ ఇవ్వండి. లేదంటే అసలు యాక్చువల్ గా ఎవరికి ఏమైనా అర్థం అవుతున్నదా లేదా, క్లాస్ చూస్తున్నారా లేదా అని తెలియట్లేదు నాకు. ఓకే, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియా ఇఫ్ ఎవ్రీవన్ ఇస్ సీయింగ్ ద క్లాస్ ఆర్ నాట్. సో క్లాస్ కంప్లీట్ చేద్దామా, ఇక్కడతో ఆపేద్దామా? మరి క్లాస్ కంప్లీట్ చేద్దామా లేదంటే ఇక్కడతో ఆపేద్దామా, ఏమంటారు చెప్పండి? కంటిన్యూ చేద్దామా ఆపేద్దామా? షుడ్ వి కంటిన్యూ ఆర్ స్టాప్? కంటిన్యూ చేద్దామా? వింటున్నారా అందరూ? అందరికి వినిపిస్తున్నదా? మరి మధ్యలో రిప్లై ఇస్తూ ఉండాలి, అర్థం అవుతున్నది, ఎస్ నో థమ్స్ అప్ ఏదోటి ఇవ్వాలి. ఏమి మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే నాకు ఎలా అర్థం అవుతుందమ్మా? ఈ ఆక్రోమియల్ అనేది ఏంది, స్కాపులా. సో అటు పక్క స్పాపులా, ఇంకో పక్క స్టర్నమ్ తో అటాచ్ అవుతుంది. ఓకే, అది అన్నమాట. క్లియర్. దాని తర్వాత స్కాపులా గురించి నేను ఇప్పుడే చెప్పాను, ఇట్ ఈస్ అ ట్రయాంగులర్ ఫ్లాట్ బోన్ అండ్, ఒక నిమిషం, ట్రయాంగులర్ ఫ్లాట్ బోన్ అది. ఓకే,
ఇన్ ద డార్సల్ పార్ట్ ఆఫ్ థొరాక్స్ బిట్వీన్ ద సెకండ్ అండ్ సెవెంత్ రిబ్స్. సెకండ్ ఇంకా సెవెంత్ రిబ్స్ మధ్యలో ఉంటుంది. ఇంత డీటెయిలింగ్ అక్కర్లేదు, బట్ స్టిల్ ఓకే అది అన్నమాట. డార్సల్ పార్ట్ ఆఫ్ స్కాపులా హ్యాస్ అ స్లైట్లీ ఎలివేటెడ్ రిడ్జ్ కాల్ స్పైన్. వెనకాతల పక్క ఒక స్పైన్ ఇలా ఒక ఎలివేటెడ్ రిడ్జ్ ఉంది. దేనికైతే ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది, యాక్రోమియన్ అని ఎత్తుగా ఒకటి వస్తుంది. మీరు వెనకాతల మీరు టచ్ చేసి చూస్తే మీకు ఒక ఎత్తుగా రెండు బల్జెస్ కనిపిస్తాయి మన వీప్ లో. ఇఫ్ యు టచ్ ఇట్ ఇన్ ద బ్యాక్, ఆ వెనకాతలు ఏదైతే మనం బల్జెస్ చూస్తున్నామో దోస్ బల్జెస్ ఆర్ నథింగ్ బట్ ద యాక్రోమియాన్ ప్రాసెసెస్ ఆఫ్ ది స్కాపులా. అర్థమైందా? వెనకాతలు మనం ఏదైతే బల్జెస్ చూస్తున్నాం, బిలో ది యాక్రోమియాన్ లోని ఒక డిప్రెషన్ ఉన్నది, గ్లినాయిడ్ క్యావిటీ. దేంట్లో అయితే హ్యూమరస్ వచ్చి అటాచ్ అవుతుంది యాజ్ అ జాయింట్ అన్నమాట. కొరకాయిడ్ ప్రాసెస్ ఏదైతే ఉందో హుక్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్, ఇది చూడండి. ఓకే, దిస్ ఇస్ ది యాక్రోమియాన్ ప్రాసెస్. ఓకే, దిస్ ఇస్ ది యాక్రోమియాన్ ప్రాసెస్, కొరకాయిడ్ ప్రాసెస్, గ్లినాయిడ్ ఫాజా, సబ్స్కాపులర్ ఫాజా అంటాం. ఇలా ఉంటుంది మనది స్కాపులా. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ ద పెక్టోరల్ గర్డల్. ఇది ఇట్పక్కోటి ఉంటుంది. ఓకే, గోయింగ్ ఫర్దర్ ఇంటూ ద పెల్విక్ గర్డల్. మన పెల్విక్ గర్డల్ ఏదైతే ఉన్నదో, మన పెల్విక్ గర్డల్ అనేది రెండు బోన్స్ త్రూగా ఫామ్ అయింది. ఈ రెండు బోన్స్ ని మనం కాక్సల్ బోన్స్ అంటాం. ఈ లాస్ట్ ఏదైతే మనం చూస్తున్నాం, దిస్ ఇస్ ద సాక్రల్, ఇంకా కాకేజియల్ బోన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇవి. ఓకే, సో ఇదొక కాక్సల్ బోన్, ఇదొక కాక్సల్ బోన్. ఈ రెండు కాక్సల్ బోన్ లోని ఒకటి ఇలియం అనేది ఒక బోన్ ఉంటుంది, ఇంకోటి ఇస్కియం ఉంటుంది ఇక్కడ, ఇంకోటి ప్యూబిస్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఇలియం, దిస్ ఇస్ ఇస్కియం, అండ్ దిస్ ఇస్ ప్యూబిస్. ఇలియం, ఇస్కియం, ప్యూబిస్. సో ఈ మూడు బోన్స్ జాయిన్ అయ్యి పెల్విక్ గర్డల్ ని ఫామ్ చేస్తాయి. ఒక సైడ్ పెల్విక్ గర్డల్, ఇంకో సైడ్. సో వీ హ్యావ్ టూ పెల్విక్ గర్డల్స్. వీ హ్యావ్ పెల్విక్ గర్డల్స్ విచ్ ఆర్ 2 in number. ఇప్పుడు దీని గురించి కొంచెం క్లియర్ గా తెలుసుకోవాలి అంటే, మూడు బోన్స్ ఫ్యూజ్ అయ్యి ఫామ్ అయ్యి అన్నది మనకు తెలుసు. వాట్ వీ హ్యావ్ టు నో ఫర్దర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఫ్యూజన్ ని అసిటాబులం అంటాం. ఈ అసిటాబులం లోనే వచ్చి థై బోన్ ఆర్టికులేట్ అవుతుంది. ఓకే, ఇవి వెంట్రల్ గా కూడా కలుస్తాయి ముందు పక్క, అక్కడ ప్యూబిక్ సింపసిస్ ఫామ్ చేస్తాయి విచ్ యాక్చువల్లీ సపోర్ట్స్ అవర్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో చూసుకున్నట్లయితే ఇది ఏదైతే మనం ఏరియా చూస్తున్నామో దీన్ని మనం అసిటాబులం అంటున్నాం. ఈ అసిటాబులం ఏదైతే ఉన్నదో వెనకాతల పక్క యాక్చువల్ గా థైబోన్ దానికి వెళ్ళి అటాచ్ అవుతుంది. సో ఇఫ్ యు సీ హియర్, ఓకే, ఇగో ఇక్కడ వచ్చి మనది ఏదైతే ఫీమర్ ఉందో, ఇగో ఇక్కడ వెళ్ళి అటాచ్ అవుతున్నది మన ఫీమర్. ఈ ఫీమర్ ఇక్కడ అటాచ్ అవుతున్నది అంటే ద రీజన్ ఫర్ ఇట్ అటాచ్మెంట్ ఇస్, ఇక్కడ ఏమున్నది, అసిటాబులం ఉంది. ఎస్టాబులం వచ్చి ఎస్టాబులం దగ్గరికి వెళ్ళి ఫీమర్ యాక్చువల్ గా పెల్విక్ గర్డల్ తోటి అటాచ్ అవుతుంది. ఆపేద్దాం అయిపోవచ్చు, డోంట్ వరీ. అది అన్నమాట. ఓకే, అది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పెల్విక్ గర్డల్ ది ఫంక్షన్స్ ఏమిటి అన్నది మాట్లాడుకోవాలి. అండ్ విత్ దిస్ విల్ బి ఎండింగ్ అవర్ సెషన్. ఇట్ సపోర్ట్స్ ద వెయిట్ ఆఫ్ ది బాడీ. మన వర్టిబ్రల్ కాలమ్ అంతా వెయిట్ ఏదైతే ఉందో అదే పెల్విక్ గర్డల్ హ్యాండిల్ చేస్తున్నది. సపోర్ట్స్ ద యూరినరీ బ్లాడర్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అండ్ డెవలపింగ్ ఫీటస్ ఇన్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ అనమాట. ఫీటస్ అనేది ఎస్పెషల్ గా ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం. ఓకే, అది. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద పెల్విక్ గర్డల్. సో విత్ దిస్ అవర్ సెషన్ ఇస్ డన్ ఫర్ నౌ. మన సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో లాస్ట్ పార్ట్ ఉన్నది. ఏంటి, జాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. జాయింట్స్ గురించి మాట్లాడటమే కాకుండా ఫైనల్ గా ఇంకోటి ఏం చేస్తాం లాస్ట్ లోని, ఓకే, మనం ఏవైతే డిజార్డర్స్ ఉన్నాయో, డిజార్డర్స్ ఆఫ్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ మాట్లాడుకుంటాం. ఓకే, అది అన్నమాట. సో విత్ దాట్ అవర్ సెషన్ ఇస్ డన్ ఫర్ టుడే. ఏవైతే కొన్ని నోట్స్ నేను ఇప్పటి వరకు పంపించలేదు అంటున్నారో అవన్నీ నోట్స్ నేను టెలిగ్రామ్ లో పంపించేస్తాను. ఓకే, సో లెట్ ఇట్ బి క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. ఈవినింగ్ 6:30కి మన ఈవినింగ్ 6:30కి 6:30 PM కి నీట్ ఛానల్లో రావడం మర్చిపోకండి. నీట్ వేదాంతు తెలుగులో రావడం మర్చిపోకండి. దేంట్లో అయితే మనం ఏం చేస్తున్నాం, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చదువుకుంటున్నాం. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాప్టర్ చదువుకుంటున్నాం. ఓకే, అదే అన్నమాట. ఇవాళ మనం ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏ ఇంకా సర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ అనేది చదువుకోబోతున్నాం. సో డోంట్ ఫర్గెట్ టు అటెండ్ దాట్ సెషన్ యాజ్ వెల్. డెఫినెట్లీ వచ్చి ఆ సెషన్ కూడా అటెండ్ అవ్వండి. ఓకే, విత్ దాట్ బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ ఛాంపియన్స్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. వెళ్తూ సెషన్ ఇంకా లైక్ చేస్తే లైక్ చేయండి. ఇంకా ప్లీజ్ సెషన్ నచ్చితే కామెంట్ చేయండి, ఎలా ఉంది సెషన్, నచ్చిందా లేదా అని. ఇంకా డెఫినెట్లీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి, షేర్ చేయండి ఎక్కడ పడితే అక్కడ. అది అండి. థ్యాంక్ యూ, బై బై.